నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా నీకే రాజ్యము. నీకే సాధ్యము, నీకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా అందరము యేసయ్యా యేసయ్యా
సాధ్యము ఏమైనా నీకే సాధ్యము ఏమైనా చేయగలవు మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు మరొకసారి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు మముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమై చేయగలవు కథ మొత్తం మార్చగలవు మముకే మహిమంతా తెచ్చుకొందువు సయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము సర్వశక్తి మంతుడు సగుణుడు సగుణ పనులు దేవాలని చూసుకోవచ్చు మీ సగుడు పొక్కులు శ్రద్ధాలు మీ సన్నది లేనిది వేయించుకోవాలి పరిశుద్ధం కూడా వేరే పొక్కులు నడిపించిన దాన్ని బట్టి వందనాలు మా కుటుంబం ఆశ్రయమైన వాళ్ళని చూసుకోవాలి మేలు చేసిన దేవా మీకు చూసుకుంటా ఈ ప్రాముఖ్యమైన సంఘటన మీ మాట నిర్ణయించుకుండగా వెలిగలిగే విషయంలో దయచేసి చేసుకో బహుగా దయచేస్తాను వెలిగలిగే నిర్దేశించుకో బహుగా దయచేస్తాను అయ్యా మీ మాట ప్రతిస్తారు మీ మాట వాదన నిర్వహిస్తారు ఎవరైతే వింటారో ఎవరైతే వినడానికి వేగిన పడతారో వాళ్ళు బహుగా ప్రేమించే దేవుడు కనుక మీకు స్తోత్రాలు మా బిడ్డలందరూ కూడా ప్రతి బిడ్డలు సిద్ధమైంటుండగా వేరే మాట్లాడండి మీరు ఆశీర్వతులు మాట్లాడండి అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు మీ మాట చేత మమ్మల్ని తృప్తిపరచండి మీ మాట చేత మమ్మల్ని నిలబెట్టండి మీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరచండి మరియు మా గత ప్రభావాలు మీరు చదివిస్తూ మమ్మల్ని మీ అంతలకు అప్పగిస్తూ ఏసయ్యను శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలోనే ఈ స్థితి దీప నైవేద్యాలు మీరు సమర్పిస్తూ ఏసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. కూర్చున్న అందరం కూడా
దేవుడికి స్తోత్రం. ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని అయ్యగారికి ఇద్దాం. గట్టి చప్పట్లు కొడుతూ అయ్యగారు కూడా మాట్లాడుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కరెక్ట్గా మళ్ళీ నెల తర్వాత కదా మొదటి ఆదివారం దినమున మరి నేను అయ్యగారు మీరు కలిస్తే మళ్ళీ ఆదివారం ఆగస్టు మొదటి ఆదివారం తర్వాత ఈ సెప్టెంబర్ మొదటి ఆదివారం దినమున అయ్యగారు నేను ఇద్దరు ఒకటేసారి అనుకుంటున్నాను. అంతేనా అయ్యారు? వస్తారు మధ్య వచ్చారా? సో అయ్యగారికి అపెండిక్స్ సర్జరీ మరి విజయవంతంగా దేవుడు కలగచేసి తిరిగి ఆరోగ్యవంతుడిగా మనందరికీ దేవుడు నడిపించినందుకు దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు మనమందరం కూడా చెల్లించే బద్దులమై ఉన్నాం. సో అయ్యగారి కొరకు, అమ్మగారి కొరకు, కుటుంబం కొరకు మీరు భారంగా ప్రార్థన చేయాలి. పౌరుడు కోరుకుంటాడు సంఘంతో, మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, నాకు అప్పగించినటువంటి బాధ్యతను నేను నమ్మకముగా నెరవేర్చిన కొరకు సంఘమంతా కూడా ప్రార్థన చేయండి అని కోరుకుంటాడు పౌరుడు. ఎందుకు అని అంటే మీరు ప్రార్థన చేయకపోతే సేవకుడు బలంగా పరిచర్య చేయలేదు. మీకంటే కూడా ఎక్కువగా సాతాను సేవకులమైనటువంటి మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. మమ్మల్ని పట్టుకోబెట్టిందనుకో ఇంకెవరు ఉంటారా? స్వార్థ ప్రకటించే వాళ్ళు ఉంటారా? మిమ్మల్ని లోతుగా నడిపించే వాళ్ళు ఉంటారా? అందుకని స్వార్థ ప్రకటించేటటువంటి వారికి ఇబ్బంది కలుగ చేస్తూ ఉంటాడు. వాటన్నిటినీ అధిగమించి జయించి ఇంకో ముందు కొనసాగాలంటే సంఘం యొక్క ప్రార్థన ఎంతైనా అవసరం. అయ్యగారు ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అయ్యగారు లేనప్పుడు అంతకంటే రెట్టింపు ఆత్మతో మీరు పనిచేయాలి. కనబడేటట్టుగా అంటే మనుషులకు మనం కనబడేటట్టుగా మనం పరిచయం చేయడానికి వీల్లేదు. దేవునికి కనబడేటట్టుగా మనం పరిచయం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనాన్ని ఎవరైనా చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం గట్టిగా చదవాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరము లేదా చెప్పు నెల, చెప్పు దినము రాకముందే. మొదటిది దుర్దినములు రాకముందే. రెండవది నీకు సంతోషము లేదు అని నీ నోటితో నీవు చెప్పేటటువంటి దినము రాకముందే. మూడవది చదువు. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే. మూడవది సూర్య చంద్ర నక్షత్రములు ఇచ్చేటటువంటి తేజస్సునకు చీకటి కమ్మకముందే. నాలుగవది వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. ఈ 4 విషయాలు చెప్తున్నాడు. రాకముందే, రాకముందే, రాకముందే. నీ జీవితంలో నీవు అనుకోనటువంటి విపత్తు రాకముందే. ఎప్పుడు ఏ విధమైనటువంటి విపత్తు నీ జీవితంలోనికి వస్తుందో మనకు తెలియదు. ఆ విపత్తుకు ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు రాజుగా ఉండి సమస్తమును కూడా వ్యర్థము 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 అని రాస్తూ ఏమని చెప్తూ ఉన్నాడంటే, దుర్దినములు రాకముందే అన్నాడు అని అంటే దుర్దినములు వచ్చేయున్నవి. హల్లెలూయా, వచ్చేసాయి.
వాన వెలిసిన తర్వాత మబ్బులు కమ్మకముందే, తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రములు ఇచ్చేటటువంటి వెలుగులకు చీకటి కమ్మకముందే. ఏం చేయమంటున్నాడు? నీ బాల్య దినముల యందే నిన్ను సృష్టించినటువంటి తల్లి గర్భములో నిన్ను సృష్టించిన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. హల్లెలూయా. స్మరణ అంటే ఏంటో తెలుసా? జ్ఞాపకము. చాలా మంది సంస్మరణ సభ అని పెట్టుకుంటారు కదా, చనిపోయినటువంటి వారి కొరకు. 3 వద్దులు 5 వద్దులు 9 వద్దులు 11 వద్దులు చేస్తారు కదా. 11 చేసి ఏం పేరు పెడతారో సంస్మరణ సభ అంటారు. అంటే చనిపోయినటువంటి వ్యక్తిని మేము స్మరణ తెచ్చుకుంటున్నాము. అంటే ఆయన చేసి వెళ్ళినటువంటి మంచి వాటిని, సమ్ అంటే మంచిని మేము స్మరణ అనగా జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటాం కదా. అలా చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేది ఏం లేదు. నిన్ను కన్న తల్లిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీకు రక్తం పంచి ఇచ్చినటువంటి తండ్రిని జ్ఞాపకం చేసుకోమనట్లేదు. ఏ తల్లి గర్భములోనైతే పిండముగా నిన్ను వేసి నిన్ను సృజించాడో ఆ సృజించిన మీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటా. నీ జీవితంలో నువ్వు అనుకోనటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు వస్తాయి. అది నేనే పంపిస్తాను. ఈ ప్రపంచం యావత్తు మీదకి నేను పంపిస్తాను. ఇది ఎప్పుడు ప్రారంభించాడు? 7వ అధ్యాయంలో ప్రారంభించాడు. 6వ అధ్యాయంలో చెప్పించాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో చేశాడు. 6వ అధ్యాయంలో చెప్పుకుంటూ దేవుడు ఏం చేస్తాడో చెప్పాడు. ఎలాంటి భయంకరమైనటువంటి విపత్తు తాను చేసిన సృష్టి యావత్తు మీదకి దేవుడు తీసుకురాబోతున్నాడో చెప్పాడు. ఎందుకు తీసుకురాబోతున్నాడో కూడా చెప్పాడు. పాపము పెరిగిపోయింది. వారి యొక్క హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా చేసుకున్నందుకు దేవుడు 6వ అధ్యాయములో నోహావును పిలిచి చెప్తాడు, నేను మొత్తం అంతటిని కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షమును కుమ్మరింప చేసి ఆ వర్షపు నీటిలో అందరూ కొట్టుకొని పోయేటట్టుగా, అందరూ చనిపోయేటట్టుగా నేను చేస్తాను అని చెప్తే నోహావు అదే మాటను చెప్పాడు. దుర్దినములు రానే ఉన్నాయి. ప్రపంచం యావత్తును కూడా ప్రచండమైనటువంటి వర్షమును కురిపింప చేసి ఆయన సర్వనాశనం చేయబోతున్నాడు. అది రాకముందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని చేసినటువంటి పాపాలన్నిటినీ విడిచిపెట్టి మీ పాపాలన్నిటినీ మనస్ఫూర్తిగా ఒప్పుకొని వాటిని చంపి లేదా వాటి విషయంలో మీరు చచ్చి ఒక కొత్త వ్యక్తులుగా మీరు బ్రతికితే ఆ దుర్దినములలో ఆ ప్రచండమైనటువంటి వర్షములో దేవుడు నాశనం చేయబోతున్నటువంటి ఆ నాశనములో మీరు నాశనం కాకుండా కాపాడబడతారు అని చెబుతూ వచ్చాడు. దేవుని మాటలు నోహావు గారు చెప్పారు. అలా చెబుతూ ప్రవక్తలందరూ కూడా చెప్పుకుంటూనే వచ్చారు. అలా ఇశ్రాయేలుకు 2వ రాజు అయినటువంటి సొలొమోను గారు చెప్తూ ఉన్నారు, మరలా వస్తాయి, మరలా ఇవి వస్తూనే ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవలసిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఏమిటిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. మన ప్రపంచంలో క్రైస్తవులమైన మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా మనం ఉంటామా? తిండి దగ్గరనే జ్ఞాపకం చేసుకుంటాం, పడుకునే ముందనే జ్ఞాపకం చేసుకుంటాం. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం ఆయనను కాదు జ్ఞాపకం చేసుకోవడం, ఆయన ఇచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకోవడం. దేవునిని జ్ఞాపకం చేసుకోవటము అనగా ఆయన వాక్కులను జ్ఞాపకం చేసుకోవాలి. నోహా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? 6వ అధ్యాయంలో ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఓడను కడుతున్నాడమ్మా? దేవుని జ్ఞాపకం చేసుకోవా? దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేస్తువా? దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకు దేవుడు అన్నప్పుడు వాక్కులు అని అంటే వాక్యమే
దేవుడే వాక్యం. క్రైస్తవులో దేవా అంటారు కానీ వాక్కు అని అనవే. ప్రభువాను నన్ను నడిపించు, ప్రభువాను నాకు తోడుగా ఉండు అంటావే. ప్రభు ఎలా తోడుగా ఉంటాడో నీకు తెలియదు. దేవాను నాకు తోడుగా ఉంటావు. దేవుడు ఎలా తోడుగా ఉంటాడు? దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక వాక్యము ద్వారా నీకు తోడుగా ఉంటాడు. క్రైస్తవులో ఇప్పుడు మోషే గారిని పిలుస్తూ మోషే అంటాడు, నేను మోన్ పాప నా వల్ల కాదు ప్రభా అంటే మోసతో ఒక మాట అంటాడు, కోపంతో అంటాడు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను అని అంటాడు. ఆమె ఎందుకు తోడుగా ఉంటానన్నాడు? ఎలా తోడుగా ఉంటానన్నాడు? నీ నోటికి నా మాటలను ఇస్తాను. నీ నోటికి నా మాటలను ఇస్తాను కనుక నా మాటల ద్వారా నేను నీకు తోడుగా ఉంటాను. ఇలా ఆయన మాటల ద్వారా ఎంతమందికి దేవుడు తోడుగా ఉన్నాడు చెప్పండి. ఇంతకుముందు వచ్చినప్పుడు గుర్తు చేశారు మీకు నిర్గమకాండంలో నుంచి. దేవుని మాటలు తోడుగా ఉన్నవాడు ఎవ్వరిని బాధ పెట్టలేట. క్రైస్తవులు వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ దేవుని ఇష్ట ప్రకారంగా ఉండని ఇష్ట ప్రకారం లేకపోతే ఎవరినైనా సరే బాధ పెట్టువాడు శాపగ్రస్తుడు అవుతాడు అని. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టువాడు శాపగ్రస్తుడని దేవుని యొక్క మాట రాయబడుతూ ఉంటే దైవజనులు ఈ రోజున చాలా మంది దైవజనులు ఈ రోజున మేము బాధపడుతున్నామని చెప్పినటువంటి పరిస్థితిలో ఉన్నారమ్మా. క్రైస్తవులు దైవజనులను బాధ పెట్టేటటువంటి స్థితిలో విశ్వాసులు తయారైతే ఇటువంటి శాపగ్రస్తులు కాకుండా ఎలా ఉంటారు? మీరు ఎవరినే బాధ పెట్టద్దు అని అంటే దైవజనులనే బాధ పెడుతున్నారమ్మా. కాబట్టి దేవుని యొక్క మాటలను స్మరణ తెచ్చుకో. నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ఆదామును దేవుడు చేశాడు. నేను ఎప్పుడు ప్రసంగం చేసినా ఆ 3వ అధ్యాయంలోనికి 2వ అధ్యాయం పోకుండా ప్రసంగం ముగించింది. అందరికీ తెలుసు. ఎందుకంటే పాపం ఎక్కడ ప్రారంభించబడింది? 3వ అధ్యాయంలో ప్రారంభించబడింది. పాపం చేయొద్దని ఏ అధ్యాయంలో చెప్పాడు? 2వ అధ్యాయంలో. ఏ పాపం చేయొద్దన్నాడు? నేను తినొద్దు అన్నది తినొద్దు అన్నాడు. అంటే దేవుని యొక్క మొట్టమొదటి వాక్కు ఏమిటి అని మీకు ప్రతిసారి చెప్తాను. దేవుని యొక్క మాట ఏంటి అంటే నేను చెయ్యొద్దు అన్నది చెయ్యొద్దు, నేను చూడొద్దు అన్నది చూడొద్దు, నేను మాట్లాడొద్దు అన్నది మాట్లాడొద్దు, నేను వినొద్దు అన్నది వినొద్దు, నేను పోవద్దు అన్న చోటికి పోవద్దు. ఇది దేవుని వాక్కు. అంటే దేవునికి ఇష్టము లేనిది చెయ్యొద్దు. ఇది దేవుని వాక్కు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు చేస్తున్నావు అని అంటే దేవుడు నీకు తోడుగా లేడు. నీకు నెక్స్ట్ ఏముంది అని అంటే దుర్దినములు ఉన్నాయి, చీకటి దినాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషము అనేది నీ జీవితంలో అనుభవించకుండా ఉండేటటువంటి దినాలు రాబోతున్నాయి అని అర్థం. 2వ మాట అదే కదా బ్రదర్. ఈ రోజు నాకు సంతోషము లేదు అని చెప్పేటటువంటి సంవత్సరము రాకముందే, అదేనా? సంతోషము లేదు అని నీ నోటితో నువ్వు పలకక ముందే ఏం చేయబడుతున్నాడు? నీ సృష్టికర్త చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు 11వ అధ్యాయం చివరి వచనం చదువు. ప్రసంగిలోని 11వ అధ్యాయం చివరి వచనం. లేక నడిప్రాయమును కట్టించిపోవును కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని హల్లెలూయా. దేవుని యొక్క మాటలలో ఒక మాట ప్రసంగి గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దేహమును చెరిపేటటువంటి దానిని తొలగించుకో. క్రైస్తవులో పురుగు వాడుతూ ఉన్నాడు. అమ్మా పురుగు వాడుతుంది ఎలా వద్దనే పురుగులు కాదు, పిల్ల పురుగా పొద్ద పురుగా ఏ పురుగు నీ మీద పురుగు వాడుతుంది అని చెప్పినందుకే లేసిద్ద తురుపుకుంటున్నారే. వేస్తున్నా పురుగు అన్నారు. అది నిన్ను చెరిపే పురుగు అంటే, నిన్ను కరిచే పురుగు అనలేదు, ఏమీ అనలేదు. పురుగు అన్నారు.
అది నీ మీద పాడుతుంది అన్న, దాన్ని తొలగించుకోలేదు అన్నానా బిడ్డ. అది పువ్వు పారకుండా చూసుకోన్నానా, కానీ దేవుడు చెప్తున్నాడు తొలగించుకో. వయసులో నీ దేహమును చెరిపేటటువంటి ప్రతి ఆజ్ఞ అతిక్రమ జీవితమును నువ్వు తొలగించుకో. ఇది చెప్పానా? వాక్యం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయండి అంటే, ప్రభువా నాలో నుండి పాపమును తొలగించు, ప్రభువా నాలో నుండి అబద్ధ జీవితము. అరే నువ్వు తొలగించుకోమంటుంటే, నిన్ను తొలగించుకోమంటుంటే మళ్ళీ మనం ఏం చేస్తాం? నువ్వు తొలగించు. ఇక వేరే పని పాట ఏం లేదు. ఇప్పుడు అందరి దగ్గర పోయి అందరి దగ్గర నుంచి పాపమును తొలగించుకునే పనిలో ఉంటే తెలుస్తుందా? అందుకే ఎవరి పాపములను వారే తొలగించుకోవాలి. ఇప్పుడు సహోదరి చేసిన పని అందరూ చేయండి. ఏమే చేసిన పని అంటే నీ బట్టలు దులుపుకోవడం కాదు, నీ హృదయము యొక్క తలంపులలో ఉన్న ఊహన అంతటిని కూడా అది చెడ్డది అన్నప్పుడు దాన్ని తులిపేసి. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి. ఇక్కడ ఉడుతుందంతా, ఈడ ఉట్టినాకనే ఏమవుతుందంటే ఈ దేహం చేస్తుంది. నేను రాత్రి మీ అందరికి తెలుసు, మనకు దాచిపెట్టింది, కానీ నేను పార్ట్ టైం జాబ్ చేస్తానని మీ అందరికి తెలుసు. నిన్న అదేదో నిబంధన ఉందని తెలుసుకుంటూ పోతే గింత పిల్లలు సంచరి పిల్లల్ని ఈడ కూడా ఎత్తుకొని పండ్ల మీద పోతుంది. ఎగ్గు పోతుంది వేస్తున్నా. ఒక్కో దినాలు ఏమేమి చేసారు, పూజలు చేసారు, పునస్కారాలు చేసారు, అన్నీ చేసారు. అనుకున్న దినం మీరు తీసుకుంటారు, రాత్రులు తల్లి నీళ్ళలో పడేస్తారు, ఆ భూమికి నీళ్ళలో పడేస్తారు. అది చెరిపేటటువంటి, అది బాగు చేసేటటువంటి. ఇలా మన జీవితంలో కనబడేటటువంటివి చెరిపేటివి ఉన్నవి, కనబడనివి కూడా మనల్ని చెరిపేటివి ఉన్నవి. మీకు లిస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. మంది ఈర్ష ఇవన్నీ ఏడుంటాయి. ఈర్ష ఏడుంటే దేహం మీద ఉంటుందా, దేహం లోపల హృదయంలో ఉంటుందా? బిడ్డ ఈర్ష ఏడుంటుంది లోపల, అంటే హృదయంలో. ద్వేషం, అసూయ, పగ. మనల్ని అవుతారు నిజంగా ఇస్తున్నాం అంటే, నాకు లేని మీరు అవుతున్నారా, లేకపోతే మీకేమున్నాయని అవుతున్నారా, లేకపోతే మీ పక్కన కూర్చున్నాకున్నాయని అవుతున్నారా? బిడ్డ కదా. ఇప్పుడు ఏం చేయాలి వాటిని? ఇది నిన్ను చెరుపుతుంది. ఎలా చెరుపుతుంది? చీకటిని తీసుకొచ్చి చెరుపుతుంది. ఏమైనా దుర్దినములు అంటే చెడ్డ దినములు అనుభవించేటటువంటి తీసుకొచ్చి నిన్ను చెరిపిస్తుంది. నీకు సంతోషము లేకుండా చేసేటటువంటిది తీసుకొచ్చి నిన్ను చేరిపిస్తుంది. సో ఇలా కూర్చున్నామన్నా నీకు కూర్చుని రాదు బేట, నిలబడతామన్నా నువ్వు నిలబడలేవు, పడుకుందామన్నా నువ్వు పడుకోలేవు. అలాంటి చోట్లో దేవుడు నీకు ఎలాంటి గడ్డలను సృష్టిస్తాడో నాకు తెలియదు. అర్థం చేసుకోండి. దుర్దినములు అంటే చెడు దినాలు. ఆ చెడు దినాలు నీ శరీరమును చెరిపేటటువంటి దాన్ని నువ్వు గనక చేస్తే, ఆ శరీరములో కూర్చోవటానికి వీలు లేని చోట నీకు గడ్డలను తీసుకొస్తాడు. జాగ్రత్త. నువ్వు పడుకోవటానికి వీలు లేకున్నట్లు నీ శరీరం అంతటిని కూడా లోబుకు తీసుకుని వచ్చినట్టుగా తీసుకొస్తాడు. జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త. ఇది సాతాను తీసుకొచ్చేది కాదు, నేనే సృష్టించిన, నేనే తీసుకొస్తాను. కాబట్టి నేను తీసుకొస్తాను. ఆ దినాలలో ఎవరైతే చెరిపేటటువంటి దాన్ని తొలగించుకొని జాగ్రత్త కలిగి ఉంటారో వారిని నేను కాపాడుకుంటాను. రాకుండా చేయను కాదు, వస్తాయి. అందులో నుంచి చెరుపుకోకుండా గిటగిటని చెప్పిపోతాడు, మనం చేసేది చేద్దాం అని అనుకుంటూ ఉంటే వచ్చేది వస్తాయి. వాటిని మీరు అనుభవిస్తూ ఉంటారు. వారి మధ్యలోనే నేను ఉంటాను, కానీ నేను అనుభవించను.
క్రైస్తవులు వారి మధ్యలో అయ్యగారు ఉంటారు, అయ్యగారు కుటుంబం అనుభవించారు. ఎందుకు? నోవాహు కుటుంబమును ఆ దుర్దినములలోనే కాపాడుకున్నాడు. క్రైస్తవులు ఆయనకు వర్షం కురిపించకుండా చేయలేదు. అందరికి వర్షం ఎట్లా కురిపించాడో నోవాహు కుటుంబానికి కూడా కురిపించాడు. కానీ ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు. నేను నిన్ను కాపాడుతానని చెప్పాడా? కాపాడబడేదాన్ని చేసుకోమన్నాడా? మంచిగా చెప్తుంది. నేను నిన్ను కాపాడుతానన్నే. నేను నిన్ను కాపాడాలి అని అంటే నిన్ను కాపాడేటటువంటి దాన్ని నువ్వు తయారు చేసుకోమన్నాడు. దానినే రక్షణ కూడా. నిన్ను కాపాడేటటువంటిది దేవుడు కాదు, దేవుడు ఇచ్చే రక్షణ నిన్ను కాపాడుతుంది. దేవుడిచ్చే మారు మనసు జీవితం నిన్ను కాపాడుతుంది. 21 సంవత్సరాల నుంచి మొన్న ఆగస్టు 13వ తారీఖున 21 కూడా కంప్లీట్ అయ్యి 22లో ప్రవేశించారు. కాపాడుతూనే ఉన్నాడు. క్రైస్తవులో ఈ శరీరాన్ని కాపాడుతూనే ఉన్నాడమ్మా. ఎందుకు? ఈ దేహమును చెరిపేటటువంటి దాన్ని తొలగించుకోమన్నాడు కనుక తొలగించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటుంటే దీన్ని కాపాడేటటువంటి బాధ్యత తీసుకున్నాడు. నేను పొందిన రక్షణ నన్ను కాపాడుతుంది, నేను పొందిన మారు మనస్సు నన్ను కాపాడుతుంది. దేవుడు కాపాడుతాడు అని అంటే నన్ను కాపాడే దేవుడు నా భార్యను కూడా కాపాడాలి. నా భార్యను నన్ను కాపాడే దేవుడు నా పిల్లల్ని కూడా కాపాడాలి. కుటుంబం మొత్తమును కాపాడాలి అంటే కుటుంబం మొత్తం కూడా రక్షించబడాలి. ఆమేన్. ఎవరు చెప్పారు? పాడి పంటలన్నీ బ్రహ్మాండంగా ఉండాలి. వర్షానికి ఏ పొలంలో కూడా పంట కొట్టుకోవద్దంటే మాత్రం అందరం గట్టిగా ఆమేన్. కుటుంబం అంతా కూడా పోషించబడి రక్షించబడాలంటే బాగా ఒకటి చెయ్యండి. ఏం చెయ్యండి అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుతాడు. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఈయన ఒక మూలవాక్యంలో తీసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నాడంటే చాలా ఉపమానాలు చెప్పాడు. ఉపమానాలు అంటే అర్థం ఏంటి? ఉదాహరణలు, ఇంగ్లీష్లో పారబుల్స్, ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్. అంటే వాళ్ళకి అర్థం కాకపోతే వాక్యం ఉన్నట్టుగా చెప్తుంటే అర్థం కాకపోతే ఆ వాక్యము అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్పాడు. అంటే యేసు యొక్క రహస్య రాకడ గురించి, పరలోకం గురించి చెప్పాడు. అందులో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సండే స్కూల్ నుంచి నువ్వు వింటున్నావు. ఏం వింటున్నావు అంటే 10 మంది కన్యకలు. అంతేనా? 10 మంది కన్యకల గురించి కదా ఏసి చెప్పింది. ఆ 10 మంది కన్యకలు కూడా రెగ్యులర్గా చర్చకు వస్తుండేనట, రెగ్యులర్గా పాటలు పాడుతూనేనట, రెగ్యులర్గా ఉపవాసాలు ఉంటూనేనట. ఒక్క రోజులో చర్చ మానేసుకుని కాదు, 10 మంది కూడా. ఇది అయ్యగారు నిలబడి చర్చలో ఏమేమి చేద్దామంటే అవన్నీ చేస్తూనేనట. అయితే పెళ్లి చేసుకునేటటువంటి రోజు వచ్చింది. ఎందుకురా ఈ 10 మంది కన్యకలు మీరు చర్చలో ఉన్నారు, మీరు ఈ చర్చలో ఎందుకు మీరు సభ్యులుగా ఉన్నారు అని ఈ పాస్టర్ చెప్తూనే ఉన్నాడు ప్రతి ఆదివారం కూడా. ఈ 10 మంది మీరు క్రైస్తవులుగా మార్చబడింది, నా ద్వారా మీరు బాప్తిసం తీసుకున్నదంతా కూడా మీ దేహమును చెరిపేటటువంటి పాపమును తొలగించుకోవడానికి గనక, అది తొలగించుకున్నారని మీరు ఒప్పుకున్నారు గనక నేను బాప్తిసం ఇచ్చాను. మీరు రక్షించబడిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు. కాబట్టి రక్షించబడినటువంటి మీరు ఎందుకు రక్షించబడ్డారంటే వచ్చిన యేసు వెళ్ళిపోయాడు, వెళ్ళినటువంటి యేసు మరలా వస్తాడు. ఆ వచ్చిన యేసును పెళ్లి చేసుకోవడానికి మీరు రక్షించబడ్డారు. ఆ వచ్చే యేసును పెళ్లి చేసుకోవడానికి మీరు మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారని నేను చెప్తూనే ఉన్నాడు. తాగడోళ్ళకు తాగడని చెప్తున్నాడు, అబద్ధాలు చెప్పేవాళ్ళకి అబద్ధాలు చెప్పకూడదని చెప్తున్నారు, మోసం చేసేవాళ్ళకు మోసం చేయకూడదని చెప్తున్నాడు. ఇలా అన్నీ చెప్తుంటుంటే 10 మంది కన్యకలకు కూడా ఊపడి మొత్తం అన్ని ఊగేటట్టుగా ఉప్పుకొని పోతుంది. పెళ్లి రోజు రానే వచ్చిందా? వచ్చింది. వచ్చే టైంలో 10 మందిలో ఎంతమంది పెళ్లి చేసుకొని రెడీ అయినమ్మా? అమ్మా నువ్వు మిగతా 5 సంగతి వాళ్ళ అన్నులా, చర్చిగా అన్నులా, పాటలు వాడునులా, కానుకలియలోనా? మరెవరు? దేహమును చెరుపు దానిని తొలగించుకోనటువంటి వాడు.
క్రైస్తవం సృష్టికర్త యొక్క మాటలను స్మరణకు తెచ్చిపోనటువంటి వాడు. గుడిలో భక్తులు, గుడి బయట వెళ్ళినారు. గుళ్ళు ఎట్లా ఉంటారో బయట కూడా ఎట్లా ఉంటారా? ఎంత చక్కగా ఉందో చూడమ్మా, ఆ నిండు కొంగులు వేసుకొని, ఇక పెద్దోడు ఒళ్ళు నిండా మంచి బట్టలు వేసుకొని పురుషులు ఉంటే, ఇక బయటికి పోతే ఇక సింగులు చెప్పి ఏమీ ఏమవుతుంది వేస్తున్నాం. ఆడోళ్ళకి తక్కువలేదు, పోగోళ్ళకి తక్కువ. మా ఇంటి ముందు రెండుకి దిగిన అద్దం చాలా నెమ్మది ఉండే నిల్లు. ఇంటి ముందు కిరాయికి మరుగున్నది దిగిన ఒక 2 నెలలు అయింది. ఆమె వచ్చినప్పటి నుంచి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద అరుస్తూనే ఉంటుంది. అదొక ఏమంటారు, ఒక కంపలాగా తయారైంది. అది పెద్ద డిస్టర్బెన్స్. ఒక ఫ్యామిలీ మరి శూన్యకి ఎత్తుకుంటుందని చాలా మంచి అబ్బాయి. ఎంత ఆమెను చూస్తే ఎంత మంచి గుణవంతురాలో అనుకోవాలి. ఆమె నోరు తెలిస్తే మాత్రం ఎన్ని బూదు మాటలు వెళ్తాయి. ఎవరినైనా ఆ ఇంట్లో ఉన్న అందరినీ నేను వాడు బాధ్యత మా పిల్లల కింద పెడుతుంది. అది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో మా పిల్లలు నేర్చుకుంటారని ఉపయోగించుకుంటూ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ క్రైస్తవేతరుల గురించి చెప్పట్లేదు, క్రైస్తవుడే ఉంటారు క్రైస్తవం. మీ మనస్సులకు తెలుసు మీరు ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడతారో మీకు తెలుసు. ఆ చెల్లె బాగుంటుంది కదా, అప్పటి నుండి నేను అనుకుంటే సరే క్రైస్తవం అంత బాగుంటుందో కదా. ఒక 2 పేర్లు చెప్తాను. ఎవరు వాళ్ళు? అలా నేను పేర్లు చెప్తే మాకు మాట్లాడబెట్టే నీకు వచ్చినావా అన్న అంటావా? ముఖం పట్టుకొని చెప్పాలి సరే, షాటుకు చెప్పొద్దు. అవి అన్నగా అక్కడ కూర్చుంటున్నాడు కదా, అది నిండు చేసుకుని కూర్చుంటుంది. ఆ యాపని మాట్లాడుతుంది అటువంటి మాటలు అని నువ్వు చెప్పాలా? అప్పుడు నేను ఆమెకు వేరు పెట్టి ఎందుకు మాటలు మాట్లాడతావు, దాన్ని తొలగించుకొని నేను చెప్పాలా? వాక్యం అనేది సూటిగా నీతోనే మాట్లాడాలి. అవునా కదా? వీడు ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కరి పేరు చెప్పి నువ్వు అబద్ధం చెప్తావు, నువ్వు మోసం చెప్తావు, నువ్వు రావుతావు, నువ్వు నీలో గర్వం ఉంది, నీలో అహంకారం ఉంది, ఒక్కొక్కరు ఇట్లా ఎప్పుడు పోదునా? ఈయన చర్చికి రెగ్యులర్గా పోతాడు. దావీదు గారు రెగ్యులర్గా చర్చికి పోతుంటాడు. ఒక రోజు చర్చికి పోలేదు. చర్చికి ఎందుకు రాలేదు అని చెప్పేసి ఏం చేశాడు అని అంటే, సేవకుడు ఏం పేరు, ఆయన పేరు ప్రవక్త నాతాను అనేటువంటి ప్రవక్త ఏం చేశాడు, ఇది చర్చికి రాలేదు దావీదు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, ఆ చర్చికి రాలేదు, నువ్వు ఇంటికి పోవాలి. ఇంటికి పోతే కానీ చర్చిలో చెప్పిన వాక్యం ఏం చెప్పాలంటే, చర్చిలో చెప్పిందే చెప్పాలి. చర్చిలో అంటే అందరికీ చెప్పాడు. ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నానో అలా చెప్పాడు. ఇప్పుడు ఇంటికి ఒక్కరికి చెప్పాలి. ఇప్పుడు అందరు చెప్తే ఎవరి గురించి చెప్పిండు, వాళ్ళ మనసులో ఉంటే నాకే చెప్పిండులే అంటారు, కానీ కలరిస్తారు. నాకు కాదు, వాళ్ళకి చెప్పాడు. ఇలా చెప్పినా మనం కలరిస్తాం. అవునా కదా? అప్పుడప్పుడు వాక్యం పెట్టుంటే ఆడవాళ్ళ గురించి చెప్తుంటే మంచిగా అనుకుంటా, బాగా పడుతుంది మా భార్య. ఇక ఇటు చూసుకుంటూ మొగలని చెప్పినాక బాగా పడుతున్నాయి మా ఊరికి అని మీరు అనుకుంటారు. అవును, నాకే ఎప్పుడని అనుకుంటారా? అనుకుంటారు. సో ఇప్పుడు దావీదు దగ్గర పోయి చర్చిలో చెప్పిన వాక్యమే ఇప్పుడు సూటిగా చెప్పాలి. ఇప్పుడు ఆడ కూర్చున్నాడు, దావీదు గారు ఆడ కూర్చున్నాడు. ఇప్పుడు ఇదే నిలబడ్డాడు ప్రవక్త, అలాగే సేవకు నిలబడి నీకు ఒక వాక్యం చెప్తానయ్యా అన్నాడు. ఎవరు? అబ్రహాం గురించి చెప్పనీకి వచ్చినవా అన్నాడు. ఇస్సా గురించి చెప్పనీకి వచ్చినవా? యాకోబు గురించి చెప్పనీకి వచ్చినవా? ఇజ్రాయేళ్ల గురించి చెప్పనీకి వచ్చినవా? లేకపోతే యోర్దాను గురించి చెప్పనీకి వచ్చినవా? ఎర్ర సముద్రం గురించి చెప్పనీకి వచ్చినవా? ధర్మశాస్త్రంలో ఏ వాక్యం చెప్పనీకి వచ్చినవయ్యా చరిత్రలో నుంచి అని అంటే, ఏది చెప్పని, ఎవరి చరిత్ర ఏ చరిత్ర చెప్పనీకి రాలేదు, మీ చరిత్ర చెప్పనీకి వచ్చినాడు. వాక్యం చెప్పనీకి దేవుడు పంపించిండు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులది ఇజ్రాయేల్ చరిత్ర కాదు, నీ చరిత్ర చెప్పనీకి పంపించిండు అన్నాడు. నా చరిత్ర చెప్తావా? ఏది జర చెప్పు అన్నాడు. ఎట్లా చెప్తావు, జర చెప్పు నా చరిత్ర అంటే ఇది చెప్పిండు. 2 మొగోళ్ళు ఉన్నారయ్యా. 2 మొగోళ్ళకి ఒకరికేమో ఒకటే ఒక ఆడిగాడుతుంది, ఇంకొకరికేమో 10 ఆడగాడుదలు ఉన్నాయి.
ఆ 10 ఆడిగాడిదలు ఉన్నాడు, ఆ 10 ఆడిగాడిదలతో సంతోషపడకుండా ఈ ఒక్కటే ఆడగాడిద ఉన్న ఆడగాడిద కూడా ఆడి కావాలనుకుంటే తప్పు లేదయ్యా. ఆ లేని సమయం చూసి ఆ ఆడగాడిద యొక్క యజమాని లేని సమయంలో చూసి ఆడగాడిదని తెచ్చుకొని అనుభవించాడు, దాని దగ్గర పెట్టుకున్నాడు. ఈ విషయం యజమాని తెలిస్తే యజమాని కూడా చంపేసి ఈ చరిత్రలో నేనున్నారా కవి అవుతుంది. ఏమో నా చరిత్ర చెప్తానేమో ఏమన్నా గొర్రెలు ఆడగొర్రెల గురించి చెప్తున్నావు అని అంటే ఇందులో నువ్వు లేవా రాలేదు, ఈ కథలో నువ్వు లేవా, నేనెట్లుండగా చెప్తావు. కానీ నీకు ఇంతమంది భార్యలు ఉండగా ఆ ఊరియా యొక్క భార్య ఎందుకు కావాల్సి వచ్చింది? ఆ ఊరియా యొక్క భార్యను తీసుకొచ్చుకొని నువ్వు అనుభవించలే. నీకెట్లా తెచ్చింది? ఆయన భార్య అయినటువంటి బత్షెబాను నేను తీసుకొని వచ్చి వ్యభిచారం చేసే సంగతి నీకెలా తెలిసింది? నేను చూడలే, నా ఎదలే. నీ సృష్టికర్త తెలుసు. క్రైస్తవులో నీ సృష్టికర్తను మర్చిపోయి, నీ సృష్టికర్త మాటలను మర్చిపోయి పరాయి వారి భార్యను ఆశించకూడదు అని ఆజ్ఞ నీకు తెలుసు, వ్యభిచరించొద్దు అన్న ఆజ్ఞ నీకు తెలుసు, నరహత్య చేయకూడదు అన్న ఆజ్ఞ నీకు తెలుసు. ఇన్ని వాక్యము తెలిసిన దేవుడిని నువ్వు మరిచిపోయి పాపము చేసావు. దేవుడు నీకు దుర్దినములు రాకొస్తాయని చెప్పన్నాడు, చీకటి రాబోతుందని చెప్పాడు, సంతోషం లేకుండా బ్రతికేటటువంటి దినములు రాబోతున్నాయని చెప్పాడు. వెంటనే లేచాడు. ఆ ప్రవక్త అయిన సేవకుడి అయిన నాతాను దగ్గర ఒప్పుకున్నాడు. అవునయ్యా, నువ్వు చెప్పినట్టే నేను ఊరియా భార్యను ఆశ్రయించి వ్యభిచారం చేశాను. ఏం చేయమంటావు? ఏం చేసేది లేదు. తలుపులు కిటికీలు అన్ని మూసే రహస్యంగా పాపం చేశావు. ఆ రహస్య పాపాన్ని నీ దేవుడు చూశాడు. ఆ దేవుడు చూసిన ఆ రహస్య పాపాన్ని దేవుని దగ్గర మనస్ఫూర్తిగా ఒప్పుకో. నీకంటే ముందు రాజైనటువంటి సౌలును సమర్థించుకునే విధంగా నువ్వు సమర్థించుకో. నువ్వు ఈ రోజు ఒప్పుకోవాల్సిందే. నా ప్రియ బిడ్డలారా, ఎవరుస్తున్నారా? మీరు ఎన్ని రహస్య పాపాలు చేస్తున్నారో మీకు తెలుసు. రహస్యంగా మీరు ఏ చోటికి వెళుతున్నారో మీకు తెలుసు. రహస్యంగా మా పాస్టర్ చూస్తుందా, మా పాస్టర్ చూస్తుందా, మేము చేసేది ఎవరికి తెలుస్తుంది అని మీరు రహస్యంగా చేస్తున్న ప్రతి దాన్ని నీ రహస్య దేవుడు చూస్తూ ఉన్నాడు. అమ్మలారా, ఎవరు ఉంటే కాస్త వెళ్ళండి, పని ఉంటే వెళ్ళండి, లేచి వెళ్ళి పని చేసుకుందండి, నో ప్రాబ్లం. రహస్య దేవుడు చూస్తున్నాడు. ఆ రహస్య దేవుడు దగ్గర నీ పాపాలు ఆయన తెలుసా తెలియదా చేశాడని. మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? దావీదు వెళ్ళి మరి ఆయనకి తెలిసినాక మళ్ళీ నేను పోయి ఏం చెప్పేది ఉంది? మరలా చెయ్యను అని మాట ఇచ్చిరా. క్రైస్తవులు ఒప్పుకో అంటే మరలా నేను చెయ్యను. క్రైస్తవులు నువ్వు చెయ్యొద్దు అన్నది నేను ఎప్పుడు చెయ్యను ప్రభు అని మాట నీ దేవుడికి ఇచ్చేసి రాబోడు వెళ్ళాడు. మాట ఇచ్చాను, దేవుడికి ఒప్పుకున్నాడు. నేను చేశాను. అవకాశం ఉంటే క్షమిస్తా. దేవుడు అన్నాడు, క్షమిస్తా. మరలా దాని జోలికి పోకుండా ఉంటే క్షమిస్తా. క్రైస్తవులు దాన్ని పూర్తిగా నీ జీవితంలో నుంచి తొలగించుకుంటానంటే క్షమిస్తా. కానీ మరలా నువ్వు చేస్తానంటే మాత్రం నేను క్షమించు. నా దేవుడు ఒప్పుకున్న పాపాన్ని ఒక్కసారి మాత్రమే క్షమించలేదు. నువ్వు 10 సార్లు చేసిన పాపమే చేసి క్షమించమంటే
10 సార్లు క్షమించే దేవుడు నా దేవుడు కాదు, ఒక్కసారి మాత్రమే క్షమిస్తాడు. దాని కొరకు ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తారు. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది. అందరూ ధర్మశాస్త్ర ప్రకారంగానే రాళ్లతో కొడుతున్నారు. రాళ్లతో కొడుతూ ఉంటుంటే ఈయన మాత్రం కొట్టకుండా అలాగే కూర్చున్నాడు. మీలో ఎవడైనా పాపం చేయని వాడు ఉంటే రాయేయమన్నాడు. ఎవడు కూడా కొట్టకుండా వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ అలాగే ఈ చిన్నోడు కూర్చున్నట్టు కూర్చుంది. అవునా బిడ్డ? కూర్చుందా? ఏం చెప్పి ఇప్పుడు చెప్పు, తిట్టాను ఏం చెప్పు, దానికి ముందేం చెప్పు, బాడీ ప్రెజర్ బై యాక్షన్. అర్థమైంది నాకు, ఏదో ఆలోచన చేస్తున్నాడు. నేను చెప్తుంటే ఎటు ఆలోచన చేస్తున్నాడు. ఉండదు కదా, బాడీ ప్రెజర్ మైండ్ యాక్షన్ ఉండదు. బాడీ ప్రెజర్ లేకపోయినా మైండ్ మాత్రం ప్రెజర్ ఉన్నారు. సో అలా కూర్చుంది. ఇప్పుడు ఏమన్నాడు, అమ్మ ఎవరు నేను కొట్టలేదా అంటే, ఎవరు కొట్టలేదా, అందరు వెళ్ళిపోయింది. నేను కూడా నిన్ను శిక్షించాను. అయితే నీకు మరి ఎక్కువ శిక్ష కలగకుండాన్నట్లు వెళ్ళి పాపము చెయ్యకుండా బ్రతుకు అన్నాడు. తెలుసుకున్నాం, 1 టైం మాత్రమే ఏమన్నాడు, ఇప్పుడు మాత్రమే నేను క్షమిస్తున్నాను. మళ్ళా దొరికేవనుకో మరి ఎక్కువ శిక్షిస్తా, జాగ్రత్త అన్నాడు. అది ఆ స్త్రీకి చెప్పాడా, ఈ రోజున సంగమయ్యున్న ఇస్తే అందరికీ చెప్తున్నాడు. చెప్పండి, ఆ స్త్రీకేనా మనందరికా? గట్టిగా నాకు చెప్తున్నాడు అని చెప్పండి. ఎవరో నీకు చెప్తున్నారు అంటున్నారు. నాకు చెప్తున్నారంటే నీకు చెప్తున్నాడు అంటున్నారు, నీకు కాదమ్మా, నాకు చెప్తున్నాడు. గట్టిగా ఏం చెప్తుండు? నాకు, అందరు చెప్పాలి, నాకు మరి ఎక్కువ శిక్ష కలగకుండాన్నట్లు పాపము చేయకుండా వెళ్ళి బ్రతుకు అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పినా నేను చెప్పినా, ఇప్పుడు మీరు కనుక వెళ్ళి పాపం చేస్తే ఏమొస్తుంది? వచ్చినాడా? ఏమొస్తుంది? శిక్షనా మరి ఎక్కువ శిక్ష? వరప్రసాద్ అని చెప్తున్నాడా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు చెప్పించాడా? మరి ఎక్కువ శిక్ష అంటే ఆయన చెప్పిన దాని మొత్తానికి యేసు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మరి ఎక్కువ శిక్ష నీ జీవితంలో రాకముందే ఈ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. సృష్టికర్త ఈశ్వరు మాటలను జ్ఞాపకం చేసుకో. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఈ యొక్క బుద్ధి గల కన్యకను, బుద్ధి లేని కన్యకల గురించి చెప్పి వెంటనే ఇంకోటి చెప్తాడు. ఆ చెప్తున్నటువంటి దాంట్లో ఒక వ్యక్తికి 36,000 ఇంటూ 5 ఎంత? 36,000 ఇంటూ 5 ఎంత? 1,80,000, 18,000 అంతేనా? 3,600 ఇంటూ 5 18,000 బేటా, అంతేనా? ఎక్కడ? అదేనా? 36,000 రూపాయలు నేను తెచ్చిపోయాడు యజమాను. 36,000 5 దేనాలు అని ఉంటుంది అక్కడ. 5 అంటే ఒక్క దేనాకి 18,000 రూపాయలు. ఆ దినాల్లో వేసి క్రీస్తు 18,000 రూపీస్. అట్లా ఇంటూ 5 36,000 రూపాయలు ఈ వ్యక్తికి ఇచ్చి, ఈ 36,000ను నేను పని చేసి నువ్వు మల్టిప్లై చేయాలి, డబుల్ చేయాలి. 72,000 నువ్వు చేయాలి. ఇచ్చిపోతున్నా, నేను మనలో వస్తా అని ఇలా ఇచ్చు. ఇంకొకరికి 7,200 ఇచ్చు. 7,200 రూపాయలు ఇంకొకరికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడని చెప్పాలా? చేయలేకున్నావు, నాకు ఇచ్చాడని చెప్పు. ఎవరికి 7,200 ఎప్పుడు ఇచ్చినారో నాకంట. ఏం తలా తీయలేదు దేవుడు నీకు?
ఏమీ లేదా దేవుడు నీకు? గట్టి చెప్పురా, ఏమి ఇచ్చిందా లేదా? మరి ఇస్తే నా పేరు చెప్పడం నా శైలేపుడు కదా. సుధాకర్ అయితే తల కూడా చెప్తున్నాడు శైలేపుడు అంటే. ఏం పేరమ్మా నీ పేరు? ప్రసన్నకు 7,200 రూపాయలు ఇచ్చి ఇగో ఈయన చెప్పినట్టే ఆవిడ గారికి చెప్పాడు. ఆవిడ తప్పకుండా చేస్తానయ్యా, నువ్వు చెప్పిన దాని ప్రకారంగా దీన్ని రెట్టింపు చేసి చూపిస్తానయ్యా అని చెప్పి ఎక్కువ గోలికి 1 అంటాడు. 1 అంటే 3,600 రూపాయలు ఇచ్చాడు. ఇది ఎవరికి చెప్పాలా? నాకు ఇచ్చాడు. మీకు చెప్తే బద్దలు నాకు 3,600, నీకేనా 36,000, ఆయనకేమో 7,200. 36,000 తీసుకున్నోడిని ఆయన చెప్తున్నా, అవును తీసుకున్నానయ్యా, నువ్వు చెప్పినట్టే చేస్తానయ్యా అంట. ఇలా చెప్తున్నా ఆయనకి లోపల మాత్రం ఆయనకి 36,000 ఇస్తావు, ఆయనకేమో 36,000 ఇస్తావు, ఆయనకేమో నాకేమో 3,600 ఇస్తావు. చూడండి మనసులో ఎట్లుంటాడు. ఆయన వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ వస్తాను. వచ్చాడు కూడా. వచ్చి సరాసరి ఈ దగ్గర పోయేసరికి ఆయన మాట ఇచ్చిన ప్రకారంగానే దాన్ని డబల్ చేసి చూపించాడు. ప్రసన్న దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ప్రసన్నమ్మ గారి దగ్గరికి వెళ్తే ప్రసన్నమ్మ గారు కూడా దాన్ని డబల్ చేసి ఇచ్చారు. నా దగ్గరికి వచ్చి 3,600 అమ్మో, ఒక్కదేనా అంటే మీకు 1,000 అనుకున్నాని ఆడ కింద ఉంది కుట్టుకోండి చూసుకోండి. 25వ అధ్యాయము 23వ వచనములో పలకబోతున్న మాట ఇప్పుడు నేను మీకు చెప్తాను. నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వస్తే నువ్వు 3,600 రూపాయలు ఇస్తే ఏం చేస్తే చెప్పాడు? ఆయన ఎక్కించినావు, నాకంటే 4 ఎక్కించినావు, నాకంటే 2 ఎక్కించినావు, నాకు 1 ఇచ్చినావు. ఏం చేయాలి నేను పెట్టుకోండి? అందుకని నువ్వు ఇచ్చింది తీసుకుపోయి, నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చిందే నీకు ఇద్దామని తొవ్వి దాచిపెద్దా జర ఉండు అది తొవ్వి ఆయన ఇచ్చింది అది చేతికి ఇచ్చింది. ఇక అనకూడని మాటలు కూడా అన్నాడు అనుకో అని ఇస్తే ఆయన ఏం అనలే, నన్ను ఏం అనలే రాదు అని ఈయన దగ్గరికి వెళ్ళాడు. ప్రసన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరిని పక్క నిలబెట్టి అలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ప్రైజ్ బ్రో. అలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. మీకు కలిగిన దానికి నేను నీకు రెట్టింపు ఇస్తున్నాను, రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తున్నాను. నా దగ్గరకు వచ్చేమంటాడు, రాబోడు ఆయన బలానమ్మకమైన మంచి దాస, వాళ్ళకంటికి ఎవరు ఎక్కిస్తుడు అనుకున్నాడేమో అనుకున్నానేమో. నేను నా దగ్గరకు వచ్చి ఒరే చెడ్డ దాసుడా అని నన్ను అని పక్కలతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెడ్డ దాసుడా నన్ను పిలిచాడు, పక్కలతో అంటున్నాడు, అరే ఈయన కాలు చేతులు కట్టేయండి, ఈయన కాలు చేతులు కట్టేసి చీకటి గదిలో వేయండి, అక్కడ ఏడుపులు పండుకోలు ఉంటాయి. మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ దుర్దినములు రాకముందు దుర్దినములు తెచ్చుకున్నాడా? ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడు? ఇచ్చింది ఇయ్యకు, ఇచ్చిన దానికి కలిపి ఇవ్వు అన్నాడు. అర్థమైందా? ఏమంటారు సుధాకర్ ఏమంటారు? ఉంటాను అమ్మ తీస్తాను ఏమి ఇచ్చాడు దేవుడు? రక్షణ. ఈయనకు రక్షణ ఇచ్చిపోతూ అమ్మ మీకేమి ఇచ్చే రక్షణ పొందారా? పొందరా? మీకేమి ఇచ్చారు దేవుడు? డబ్బు కాదు, అందరం కాదు, ఇది ఏం లెక్కలేదు. రక్షణతో పోలిస్తే ఏంటమ్మా? ఇప్పుడు మా ప్రసంగంగా చదువుకున్నా లేత వయసులు నడికి వయసుకులు అన్నీ పోతాయి, ఏమి కాకుండా ఉండవు. విన్నారా? ఇప్పుడు నా 13,000 రూపాయలతో నేను స్టార్ట్ చేశాను కొనడం అనేది. అంటే ముందు నేనంతా అమ్ముకున్నాను, మొత్తం పోయింది. తర్వాత ఫస్ట్ నా చేతిలో కష్టాలు 13,000.
ఇప్పుడు నా కొడుకు కొనుక్కోవాలనుకుంటే 1,08,000 రూపాయలు. ఏదో మీకు అర్థమైపోయింది. తులం. అమ్మ నీకు రక్షణకు మించింది లేదు, నీకు రక్షణకు మించింది లేదు. ఇచ్చేస్తున్నాడు నేను మరలా వస్తాను. నీకు ఇచ్చినటువంటి రక్షణను నువ్వు డబల్ చేయాలి, మల్టిప్లై చేయాలి. నీకు రక్షణ ఇచ్చి నిన్ను ఒక్కడిని చూసిపోతున్నాను, నీకు రక్షణ ఇచ్చి నేను ఒక్కదాన్ని చూసుకుంటున్నా. నేను మరలా వచ్చినప్పుడు నీ ప్రక్కన నీలాగా రక్షించబడిన వాడు ఇంకొక ఇద్దరిని నువ్వు చూపించాలి. ప్రశ్నలో నీలాగా రక్షించబడిన వాడిని ఇద్దరిని నాకు చూపించాలి. చూపిస్తాను అని చూపించాడు, చూపిస్తాను అని చూపించాడు, చూపిస్తానన్న వాడిని చూపించాడు. ముగ్గురము దాసులమే. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ముగ్గురము దాసులమే, ముగ్గురము క్రైస్తవులమే, ముగ్గురము రక్షించబడిన వాళ్ళమే. రక్షించబడిన మా ముగ్గురికి పని చెప్తున్నాడు. మీరు రక్షించబడిన విధముగా ఇతరులను రక్షించి సిద్ధంగా ఉంచండి. నేను మరలా వస్తాను. కన్యకలు 10 మంది రక్షించబడిన వాళ్ళే, 5 పెళ్లికి అర్హులు. ఇలా ముగ్గురము రక్షించబడిన వాళ్ళమే. మా ముగ్గురు కాదని ఆయన కావాల్సింది. మాకు చెప్తున్నాడు, మీరు పని చేసి ఇతరులను రక్షించాలి, మీరు పని చేసి ఇతరులను సంఘానికి తీసుకురావాలి, మీరు పని చేసి సంఘాన్ని విస్తరింప చేయాలి. చేస్తారా అమ్మ? మీరు అందరు చేస్తారా? కూర్చో అమ్మ, చేస్తారా? అయినా ఆయన అంటున్నాడు, నేను రక్షణ పొందానన్నా, కలర్ వేస్తున్నానన్నా, ఇంకా నేను పూర్తిగా రక్షించబడలేదు. ఇప్పుడు నేను పోయి రక్షించబడే వాళ్ళ గడ తయారు చేస్తానన్నా, అది అదే కదా పడుతుంది. జస్ట్ గివింగ్ కలర్ అన్నా. నాలాగా తయారు చేయాలంటే నేను కూడా ఎవరికి తయారు చేయాలా? రక్షణ ఇచ్చే కలర్లను నేను తయారు చేయాలంటే వేషధార క్రైస్తవులు ఉండకండి. ఆయన క్రైస్తవ మతాన్ని ఏర్పాటు చేయడానికి రాలేదు. ఈ మధ్య నెత్తిలో మొత్తుకొని చెప్తున్నా, క్రైస్తవులు ఆయనకు వద్దు, ఇజ్రాయెల్ ఆయనకు వద్దు. ఆయనకు కావాల్సింది ఎవరు అంటే పరిశుద్ధులు. నేను పరిశుద్ధులను కనుక మీరు బల నమ్మకమైన మంచి దాసుడు అని 23వ వచనం, మత్తయి సువార్త 20:23. నమ్మక ముగ్గురము దాసులమే. అందులో నేను ఎలా వెళ్ళాను, ఎలా బయటికి వెళ్ళాను? చెడ్డ దాసుడు. ఇద్దరు మంచి దాసు. ఇప్పుడు మంచి దాసుడు అని అన్నావు కదా, మంచి దాసుడు అంటే ఏంటి చెప్పాలి కదా? మంచి దాసుడు అంటే ఏంటి మీరు అడిగితే చెప్తారు. చెప్పాలా? గట్టిగా చెప్పరు. ఎవరు చెప్తలేదు? చెప్పాలి, మాకు తెలుసు అంటారా? తెలియదా? మంచి దాసులు అంటే ఏంటంటే మనుష్యులను సంతోషపరిచేటటువంటి విధంగా ఉండని వాడు. మనుష్యులు నేను చేసే ప్రతి పని మనుష్యులు మెచ్చుకోవాలి. మనుష్యులు మెచ్చుకునేటటువంటి విధముగా చేసే వాళ్ళందరూ కూడా చెడ్డ దాసులు. నేను చేసే పని దేవుడు చూస్తే చాలు, దేవుడు మెచ్చుకుంటే చాలు అనుకునే వాళ్ళు మంచి దాసు. నువ్వు చెప్తే నేనెట్లా నమ్ముతావు? అది నడవదు. ఇప్పుడు చెప్తు నువ్వు చెప్తే నడవదు. బైబిల్ దగ్గర చూపెట్టు. అదే కదా మీరు అంటుంది. మీ ముఖాలు అర్థం అదే. గలతీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనం చూపిస్తారు మీరు ముఖాలు. నువ్వు చెప్తే మాకు నడవదు. వాక్యం దగ్గర చూపెట్టాలి. చూడాలి బేట. ఎస్, గలతీ 1:10. త్వరగా గలతీలకు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇది పౌలు అంటున్న మాట. అంతకు ముందు అపోస్తలుల 9వ అధ్యాయం ముందు మనుష్యులను మాత్రమే సంతోషపరుస్తున్నవాడు, మనుషుల దయని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నవాడు. ఆ సౌలు నుంచి ఇప్పుడు పౌలు అయిపోయాడు. అపరిశుద్ధుల నుంచి పరిశుద్ధుడు అయిపోయాడు. రక్షణ లేని జీవితంలో నుంచి రక్షణ కలిగిన జీవితంలోకి వచ్చాడు. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పాడు ఆయనకు. దుర్దినములన్నిటినీ కూడా రాకముందే ఏం చేసేసాడు?
తన దేహమును చెరిపే ప్రతిదాన్ని కూడా తొలగించేసుకుని ఇప్పుడు అంటున్నాడు. చదవమ్మా 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచు ఉన్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచు ఉన్నానా? నేను మనుషులను సంతోషపరచగోరుచు ఉన్నానా? బాగా వినండి అమ్మా. నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోవుదును. ఉందానా? గలతీ 1:10. ఇంకా తీస్తుడు బైబిల్. గలతీ 1:10. నేను క్రీస్తు దాసులను కాకపోవుదును. ఎప్పుడు బేట నానా? ఎప్పుడు కాలేడట? మనుష్యులను సంతోషపరిచేటటువంటి విధముగా ఉంటే నేను క్రీస్తు దాసులను కాదు. దాసుడు అంటే ఇంకొక మీనింగ్ ఉంది. దేవునికి ఇష్టడు అని అర్థం. దాసుడు అంటే దేవునికి ఇష్టడు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు మీరు విశ్వాసము లేకుండా అన్న దగ్గర బైబిల్ తీయకుండా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం పెట్టి చదవండి. బైబిల్ తీయకుండా అంటే తీస్తూనే ఉంది మా అమ్మ. విశ్వాసము లేకుండా అన్నాడు కదా. ఇప్పుడు విశ్వాసం ఎలా కలుగుతుందని చెప్పాడు? వినుట వలన. ఎవరు మాటలు వినుట వలన? చుట్టుపక్కల ఉన్న మాటలు వినుట వలన. క్రీస్తు మాటలను వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏం చదువుకోవాలా? విశ్వాసము లేకుండా అన్న దగ్గర ఏం చదువుకోవాలా? క్రీస్తు మాటలను వినకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వచ్చేసామా మూలవాక్యానికి? సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. సృష్టికర్త మాటలను స్మరణ తెచ్చుకో. అవునా? క్రీస్తు మాటలను మాత్రమే నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ బ్రతికితే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. తద్వారా నువ్వు దేవుని దాసుడు అవుతావు. తద్వారా నిన్ను యేసు రాశిరాకలు వచ్చినప్పుడు ఫలానమ్మకమైన మంచి దాసుగా ఉండేది. ఎన్నిసార్లు పిలిచినవరా నన్ను అంటాడు. ఎన్నిసార్లు నన్ను పిలిచేవరా? ఏమని పిలిచిన ప్రభు? దేవా దేవన్న ప్రభు. నీకు అసాధ్యం ఏది లేదని ఎన్నిసార్లు అన్నావు? నన్ను ఎవడు అంటాడు నీకు అసాధ్యమైంది ఏమీ లేదన్నావు? నన్ను నమ్ముకున్నాను అని అన్నావు కదా. ఇప్పుడు చివరిలో వచ్చి అంటాడు నిన్ను నేను నమ్ముకున్నాను అంటాడు ప్రభువు. వేస్తున్నావు? నిన్ను నేను నమ్ముకున్నాను, నా నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయలేదు. వేస్తున్నావు? దేవుడిని నమ్ముకున్నాడు, ఇద్దరు నన్ను రక్షిస్తావని, ఇద్దరు నన్ను ఆలయానికి తీసుకొస్తావని, ఆ ఇద్దరిని రహస్యరాగడుకు సిద్ధపరుస్తావని నిన్ను నమ్ముకొని నీకు రక్షణ ఇచ్చాడు. దాన్ని నువ్వు పక్కన పెట్టి, ఆ పనిని నువ్వు పక్కన పెట్టి, నా పని చేయకపో, నా కాలు పని చేయకపో, నా చెయ్యి పని చేయకపో, నా కడుపు నొప్పి పని చేయకపో, ఇన్ని పనులు చేయమంటే అవేమి కూడా పని చేయకుండా చేసేస్తున్నావు. దానికే దుర్దినములు రాకముందే క్రైస్తవులు రాకముందే. అక్కడ ఇంకో మాట ఉంది. అక్కడ చెడ్డదాసుడు దానికి ముందు పనికి మాలిన వాడు అని రాశాడు. క్రైస్తవులు పనికి మాలిన వాడు అంటే అర్థమైంది. ఆడు పనికి వస్తాడని పని అప్పగిస్తే పని చేయలేడు, పనికి మాలిన వాడు. చాలా మంది ఉంటారు సంఘాల్లో, నేను చేస్తాను అంటారు. అసలు టైం వచ్చేసరికి అది కనబడితే కనబడదు. ఈ పని అప్పగించిన ఈయన అనుకుంటాడు, ఓహో నేను లేకపోయినా కూడా సంఘంలో అది చేస్తుండొచ్చులే అని అనుకుంటాడు. అయింది అట్లే కదా. క్రైస్తవుడు హల్లెలూయా. దయచేసి ఆ విధంగా ఉండకండి బిడ్డ. పౌలులాగా ఉంటాడు. ప్రసంగి గారు చెప్పాడు. ఏం చెప్పాడు? దుర్దినములు రాకముందే, చీకటి కమ్మకం ముందే. ఇంకోటి ఏంది బిడ్డ? అలా ఇంకోటి ఏంది? నీ జీవితంలో
చెడు రాకముందే, నీ జీవితంలో శాపం రాకముందే ఏం చేయమంటున్నాడు? నీ సృష్టికర్త అని స్మరణ తెచ్చుకుంటే ఏమంటున్నాడు? దేహమును చేరిపే ప్రతి దాన్ని, ప్రతి పాపమును, ప్రతి ఆజ్ఞాతిక్రమమును తొలగించుకోండి అని ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను చెప్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి అదే చెప్పారు. తాను అర్థం వచ్చేటట్టుగానే ఇక్కడ ఫలానమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలనుకున్నాడు. అలా ఇద్దరు మాత్రమే పిలిపించుకున్నాడు, ఒకడు పిలిపించుకోలేదు. ఇది ఉపమానం. ఈ ఉపమానమును అర్థం చేసుకున్నటువంటి సౌలుగా ఉన్నటువంటి పౌలు ఏం చేశాడు అని అంటే వాస్తవంగా మార్చేశాడు దాన్ని. హల్లెలూయా. ఉపమానముగా ఉన్నదాన్ని వాస్తవంగా మార్చాడు. ఆయన ఫలానమ్మకమైన మంచి దాసుడా అని యేసుక్రీస్తు ద్వారా పిలిపించుకున్నాడు. అలా పిలిపించుకున్నాడు అన్న దానికి నిదర్శనమే, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేనే నా కొరకు కిరీటము ఉంచబడి ఉన్నది అని పౌలు చెప్పాడుగా. ఏం కాపాడుకున్నాడు? అందరు గట్టిగా చెప్పండి, ఏం కాపాడుకున్నాడు అన్నాడు? ఏం కాపాడుకున్నాడు? గట్టిగా 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 విశ్వాసం అంటే ఏం కాపాడుకున్నాడు? క్రీస్తు మాటలను వినడమే కాపాడుకుంటూ బ్రతుకుతున్నాడు. క్రీస్తు మాటలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ బ్రతుకుతున్నాడు. క్రీస్తు మాటలను మాత్రమే అంగీకరిస్తూ బ్రతుకుతున్నాడు. క్రీస్తు మాటల ప్రకారం మాత్రమే ప్రవర్తించడానికి బ్రతుకుతూ ఉన్నాడు. నేను దాన్ని కాపాడుకున్నాను. దావీదు గారు తన కొడుకు చెప్తున్నాడు సొలొమోను గారికి, అరే నేను అందరూ పోవాల్సినటువంటి మార్గంగానే నేను పోతున్నాను రా, అందరూ చచ్చిపోయినాడు నేను చచ్చిపోతున్నాను, అరే నువ్వు రాజ్యం కాపాడకపో, అక్కడ బంగారం వెండి వజ్రవాయువులు అన్ని ఉంచినా నా తర్వాత నీతో కట్టిస్తానన్నాడు. కాబట్టి అది కట్టి ఇవేమి చెప్పలేదు. మోషే గారి ద్వారా ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం అంతటి ప్రకారంగా నువ్వు ప్రవర్తించి నేను బ్రతికినట్టుగా నువ్వు బ్రతికి అలాంటి బ్రతుకును నువ్వు కాపాడుకోడక అని చెప్పిపోయాడమ్మ దావీదు గారు కొడుకు. ఈ రోజు ఏం కాపాడుతున్నారు మీరు? ఏం కాపాడమని మీ పిల్లలకు చెప్తున్నారు. ఆడు కడుపు నొప్పి అవుతుందా అంటే కడుపు నొప్పి టాబ్లెట్ ఇస్తాడు. ఆ కడుపు నొప్పి తగ్గుతున్నట్టే తగ్గుతుంది. ఆ కడుపు నొప్పి తగ్గి గొంతు నొప్పి వస్తుంది. ఆ గొంతు నొప్పి వస్తుంది, దానికి గొంతు నొప్పి ఇస్తే గొంతు నొప్పి టాబ్లెట్ ఇస్తాడు. ఆ గొంతు నొప్పి తగ్గుతుంది అనుకోగానే ముక్కు నొప్పి వస్తుంది. ఒకదానికి టాబ్లెట్ ఇస్తే ఇంకో నొప్పి, ఒకదానికి టాబ్లెట్ ఇస్తే ఇంకో నొప్పి. ఈ టాబ్లెట్ వేసుకుంటే ఏ నొప్పులు ఉండవన్నాడు. సర్వ శరీరములకు ఆరోగ్యము కలగచేయును అన్నాడు. బ్రతికితే ధైర్యంగా చెప్తున్నాను, నా భార్య ముందు చెప్తున్నాను, పిల్లల ముందు చెప్తున్నాను, బ్రతికితే నాలాగా బ్రతికింటాను. క్రైస్తవులు ప్రేయర్ మీటింగ్ ఉంది, పలానా దగ్గర ప్రేయర్ ఉంది అని అంటే ఇంట్లో ఎవ్వరికి కూడా ప్రాధాన్యత ఇవ్వని అడిగాడు. దేనికి ప్రాధాన్యత ఇవ్వరు, దానికే ప్రాధాన్యత ఇస్తాను. నేను దానికి ప్రాధాన్యత ఇస్తే ప్రాధాన్యత ఇస్తున్నా, అది నన్ను కాపాడుతుంది, నా కుటుంబాన్ని కాపాడుతుంది. క్రైస్తవులు మీరు ప్రాధాన్యత ఇచ్చినటువంటి దీనికి ప్రాధాన్యత ఇవ్వండి. విశ్వాసమును కాపాడుకోండి. క్రీస్తు యొక్క మాటలను స్మరణ తెచ్చుకుంటూ బ్రతకండి. వాటిని నువ్వు కాపాడుకుంటే ఆ క్రీస్తు మాటని నువ్వు కాపాడుతావు. అన్నా ఎక్కడి నుంచి కాపాడుతావు? వర్షాల నుంచి నేను కాపాడుతుందో లేదో నాకు తెలియదు. అనారోగ్యంలో నుంచి నిన్ను కాపాడుతుందో కాపాడదో నాకు తెలియదు. ఒక దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా కాపాడుతుంది. ఏంటి ఆ ఒకటి? నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా కాపాడుతుంది. క్రైస్తవులు నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా ఈ రోజు విన్న వర్తమానము ద్వారా నువ్వు తొలగించుకోమన్నవన్నీ కూడా తొలగించుకో. ఈ మాటలను మాత్రమే నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుట. ఎస్, నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా యేసయ్య నువ్వెందుకు వచ్చావు? యేసయ్య అడగండి. యేసయ్య మీరు అడగకపోయినా నేను చెప్తున్నా, యేసయ్య నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు చనిపోయావు? ఎందుకు తిరిగి లేచావు? ఎందుకు వెళ్ళిపోయావంటే ఆయన దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? నువ్వు నిత్య నరకాగ్నిలో కాల్చబడకూడదని, నువ్వు నీ కుటుంబము నిత్య నరకాగ్నిలో కాల్చబడకూడదని, నీకు ఇచ్చినటువంటి కుమారుని కుమార్తెలు కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నావు. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నువ్వు ఇస్తున్నావుగా. అంత అల్లారుముద్దుగా పెంచుకుంటున్నటువంటి నీ బిడ్డలు, నీ కొడుకులు, నీ కుటుంబంలో ఎప్పుడు కూడా నిత్య నరకాగ్నిలో కాల్చబడకూడదని
నేను వచ్చి మరణించి తిరిగి తెచ్చి పరలోకములోకి వెళ్ళి అక్కడ కాల్చబడకుండా పరలోకములకు వచ్చి నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి స్థలములలో ఇళ్లలో ఉంటారని నేను వచ్చాను. అలాంటి సందేశాలను మీకు వినిపించాను. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య నీ అప్పులు తీర్చడానికి రాలేదు. యేసయ్య నీకు పెళ్లిళ్ళు చేయటానికి రాలేదు. యేసయ్య నీకు పిల్లలు ఇవ్వటానికి రాలేదు. యేసయ్య నీకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వటానికి రాలేదు. యేసయ్య నీకు రక్షణ మారు మనసు లేదని ఆ రక్షణ మారు మనసు ఇవ్వటానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు దగ్గర ఉన్నటువంటి ఆ మనస్సు నువ్వు కలిగి ఉండాలని ఆ మనస్సు ఇచ్చి వెళ్ళాడు. అదే పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు ఏంటన్నా, ఆ మనస్సు ఏం కోరుకుంటుందనంటే ఎవరును ఎక్కడ కూడా నశించుట ఆయన ఇష్టం లేదు. ఎవరు కూడా పాపము చేస్తూ బ్రతుకుతూ పాపులుగా మరణించడం ఆ మనస్సుకు ఇష్టం లేదు. ఆ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆ మనస్సు మీరు కలిగి ఉండండి. ఇది చెప్పాడు బిడ్డ. ఈ మనస్సుతో, ఇలాంటి మారు మనస్సుతో, క్రీస్తు కలిగిన మనస్సుతో మనం బ్రతికితే ఈరోజు ఈ వర్తమానములకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది. లేకపోతే ప్రతి నెల వచ్చినట్టే వచ్చి ఆయారం యారా మేరే తెరా వస్తూ చర్చకొస్తూ పోతుండంట. యారామే బేటా తెరా ఆయామని చెప్తున్నట్టు వచ్చిన ప్రతిసారి మాస్టర్కి యారామే తెరా ఆయారం సార్. పోయేటప్పుడు అడిగాడు, అదే వ్యక్తిని అడిగాడు. పోయేటప్పుడు ఏం పేరు బిడ్డ నీ పేరు? ఆతే వక్త్ ఆయా జాతే వక్త్. యేసయ్య వచ్చినప్పుడు మాత్రం గయాలో ఉండకండి, ఆయాలో ఉండండి. ఆయా అంటే హిందీ ఆయా కాదు, తెలుగు ఆయా. తెలుగు ఆయా అంటే దాసుడు అని అర్థం. ఏమి ఆశించకుండా పని చేసుకోవడం దాసుడు అంటారు. అంతేనా? దాసుడు అంటే ఏం ఆశించదు. నేను ఇంత పని చేస్తే నీకు ఇది ఇస్తా, పాసాలు దొరికితే ఇంత జీతం ఇస్తా, బట్టలు వస్తే ఇంత జీతం ఇస్తా, ఇది కాదు. ఆయన ఏం పని చెప్పినా చెయ్యాలి. ఆ తర్వాత ఆయన ఇచ్చింది తీసుకోవాలి. ఈ విధముగా ఆయనను ప్రతి క్షణం భార్య దినము నన్ను సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమని చెప్తే ఈయన నడి వయసుకు వచ్చినా నీ చెప్తున్నాడు ఏదో అనుకుంటున్నారు మీరు. పౌలు అంటాడు, ఇంకా మీరు చిన్న పిల్లలే అని పాలతో పెంచుతున్నారు అన్నాడు. సో ఆ విధంగా ఈ వాక్య పద్ధతి ప్రకారం జీవించడానికి ప్రయాసపడండి. పరిశుభ్రమైన దేవ మాట్లాడండి. ఈ సమయంలో ఎప్పుడో తిట్టిన మాటలు, ఎప్పుడో మనస్సుకు ఆయాసం కలిగించినటువంటి మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. మనుషులు బాధ పెట్టిన వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనుషులు హింస పెట్టిన వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మేము బాధపడటానికే ఈ లోకంలోకి వచ్చాం, హింసింపబడటానికే ఈ లోకంలో వచ్చాం. నాయన లోకము మిమ్మల్ని ద్వేషించును అని చెప్పాను. లోకము మిమ్మల్ని ప్రేమించునని చెప్పలేదు తండ్రి. లోకము మిమ్మల్ని ఇష్టపడమని చెప్పలేదు నాయన. ఇష్టపడుతున్నట్టుగా నటిస్తారని చెప్పావు, ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారని చెప్పావు తండ్రి. అలాంటి ప్రేమ నటనలో మేము ఉన్నాం. అందుకే ప్రేమ చల్లారిపోతుంది అని అంటే పౌలు అంటున్నాడు, యేసు ప్రేమ చల్లారిపోవు అని అన్నాడు. ప్రేమనే శ్రేష్టమైనది, దానిని నిలవరముగా ఉండని కూడి అని అన్నావు అన్నది చెప్పించావు తండ్రి. కాబట్టి మీరు మాకు చూపిస్తున్న ప్రేమ అందరికీ ఆ ప్రేమను చూపిస్తుందని నీ మాటలను మాత్రమే వింటూ, నీ మాటలను మాత్రమే చదువుతూ, నీ మాటలను మాత్రమే ధ్యానిస్తూ, ఆ మాటలను మాత్రమే కాపాడుకుంటూ ప్రవర్తిస్తూ బ్రతికేటటువంటి ఆ బ్రతుకు ద్వారా దుర్దినములు, వేదనలు, ఆయాసములు, దుఃఖములు, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతలో నీ ద్వారా మేము కాపాడబడేటటువంటి స్థితిలో ఉండాలి. మాకు ఈ రోజున చెప్పిన ఈ జాగ్రత్తలను బట్టి నిలుస్తాం. నీ సేవకుడు ఇక్కడ నిలబడి అనేక గృహాలను, అనేక ప్రాంతాలను దర్శించి అతని ద్వారా ఇదే చెప్పిస్తున్నావు తండ్రి, ఇదే చెప్పిస్తున్నావు అతని ద్వారా.
ఎలాంటి భయంకరమైన విపత్తు మీ మీదకి వస్తుందో నాకు తెలియదు, కానీ నా దేవుడు విపత్తు రాబోతుందని చెప్తున్నాడు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. నన్ను సంతోషపరచడానికి మీరు చేయకండి, నేను చూడటానికి మీరు చేయకండి, మీ ప్రభువు చూస్తున్నాడని ఆ సేవకులతో మీరే మాట్లాడుతున్నారు. ఈ సేవకులతో నువ్వు మాట్లాడుతున్నావు, ప్రతి సేవకులతో నువ్వు మాట్లాడుతున్నావు. జాగ్రత్త పడిన నోహావు బాగుపడ్డారు, జాగ్రత్త పడిన ప్రజలందరూ నష్టపోయారు. ఈ రోజు మేమందరం అలాంటి నోహం కాదు. అంచె దినములు నోహం ఉన్నట్టుగా ఉంటాయన్నా ఉన్నాయి, లోతు దినాలు ఉంటాయన్నట్టుగా ఉన్నాయి అన్నారు. కాబట్టి నోహం కుటుంబం రక్షించబడిన విధముగా, మేము రక్షించబడినటువంటి స్థితిలో ఉండేటటువంటి విధముగా వాక్యం ద్వారా మాకు స్థిరమైనటువంటి మనసుతో సిద్ధపరచుకున్నాము. అయ్యగారి కొంచెం లెక్కను బాధపరిచింది, ధైర్యపరిచింది, సంపూర్ణ స్వస్థత ఆయుర్వేదంగా చేసి ఆర్థికపరమైనటువంటి అవసరాల అక్కర్లను తీర్చి అందరికీ చక్కని పంటలను వేసే ఆధిక్యతలు ఇచ్చాం. ఆ యొక్క చక్కటి పంటల్లో నుంచి చక్కని ధాన్యములు బిడ్డలు పొందుకోవడానికి, పొందుకున్న తర్వాత నీకిచ్చి మిగతాది వారు అనుభవించేటటువంటి భవిష్యత్తులో ఇచ్చినారు. యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయంగా బ్రతుకులు వెలిగించినాము స్వామి. దేవుడి స్తోత్రం. ఒక మాట దైవజనుడు చెప్పిన మాటలన్నీ కూడా విన్నాను. ఒకవేళ వినకపోతే దానికి ఒక మాట దేవుడు నేను చెప్పగలను ముందే పడుకోబెట్టి చెప్పాడు, చెప్పిన దాన్ని చేతి చెప్పాడు. నిజంగా అమ్మా ఎక్కడ లెక్కన కూర్చొని నేను ఏం లేవమని ఇప్పుడు ఎక్కడ లెక్కన కూర్చొని మళ్ళీ నేను ప్రార్థన చేసినప్పుడు చెప్పాను కూడా. దైవజనుడితో అదే మాట్లాడాడు. ఒకవేళ ఈ దినాన నా ద్వారా 3 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 5 10 చేశాడు, 2 4 చేశాడు, 1 ఆయన అంతా తీసుకొని ఇచ్చాడు. ఇద్దరిని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఇద్దరిని అన్నాడు, ఒకరిని మాత్రం చెడ్డ దాసుడు అన్నాడు. నేను చెడ్డ దాసుడుగా ఉండొద్దని దేవుడు చెప్పాడు. ఆయన కుమార్తెని చెప్పాడు. ఒకవేళ అన్నా నేను ఫస్ట్ సండేనే వస్తాను, ప్రభు బలలో పాలు పొందుతాను, భోజనం చేసుకుంటాను అని ఒకవేళ ఇలాంటి ఆలోచనతో వస్తే దయచేసి నీ మీదకి వచ్చి చెప్తున్నాను. ప్రతి శుక్రవారం కానీ ప్రతి ఆదివారం కానీ ఒకవేళ నాకేడ తీరుతుంది, నాకు పని చాలా ఉంది అని ఒకవేళ నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు చెప్పిన మాటలన్నిటిని బట్టి ఒక మాట నాకు దేవుడు చూపించాడు, ఆ మాటను చూపిస్తాను. ఒక్కసారి సామెతల గ్రంథం కింద, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం. ఇది చాలా కఠినము. మార్గము విడిచిన వానికి ఎట్లాంటి శిక్ష అంట? కఠిన శిక్ష అంటే అమ్మా కొట్టడం వేరు, కొట్టిండు అనడం వేరు, బాగా కొట్టినడం వేరు. బాగా కొట్టిండు అంటే పండుకొని కొనువాల ఏమైంది అంటే కొట్టిండు. ఎంత కొట్టిండు అంటే ఆయనకి ఇష్టం వచ్చినంత కొట్టిండు. ఒకటి, ఇప్పటి వరకు ఏ మాట అయితే చెప్పబడ్డాయో వాటిని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే, ఒకటి వారానికి 2 సార్లు మనం దేవుని సన్నిధిలో కూడుకుంటున్నాం. ఆ 2 సార్లు కూడా నీకు వీలు కాకపోతే అసలు ఒకవేళ నిన్ను లేవకుండా చేస్తే ఆ దాసు ద్వారా కూడా మాట్లాడాడు. లేవకుండా అయితే ఏంది నీ పరిస్థితి? ఒకసారి పరిస్థితి కళ్ళు మూసుకొని ఆలోచన చేయి. నీ చిన్నపిల్లల పరిస్థితి ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేయి. ఏంది పరిస్థితి? కఠినము అన్నాడు. రెండో మాట్లాడాడు. 2 సార్లు ప్రతి నెల కూడా గద్దిస్తూ ఉన్నాడు. దైవజనుడు గద్దిస్తూ ఉన్నాడు. ఒకటి, గద్దింపును ఈ అయ్యగారికి ఇవే చెప్తాడు, అయ్యగారికి ఇవే చెప్తాడు అని ఒకవేళ అనుకునే వారి విషయంలో అంటాడు. గద్దింపును ద్వేషించువారు మరణము అంటే చస్తవని అర్థం. ఒకవేళ చస్తాను అనుకుంటే వీడికి రావాల్సిన అవసరం లేదు, బయట కూడా చచ్చిపో, ఖచ్చితంగా నరకానికి వెళ్తాను. ఇక్కడికి వచ్చి నరకానికి వెళ్ళిందనుకంటే నేను ముందే చెప్పాను, చేతెత్తి చెప్పాను, నీవు దేవునికి ఇష్టరాలవని, దేవునికి ఇష్టడు అని నిరూపించుకున్నాడు. అదే ఇష్టంలో ఉన్నాడు, అదే ప్రేమించబడిన ప్రేమించడానికి ఉన్నాడు.
అప్పుడు దేవుడు నేను ఏ విధంగా ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. నువ్వు చేస్తూ ఉంటే ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు చేత కనిపించకుండొచ్చు, కనిపించే విధంగా దేవుడు చేస్తాడు, ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ముందు దేవుణ్ణి సంతోషపెట్టు, దేవుని ప్రేమించు. ప్రేమించిన వారిని సన్నిధి విడిచిపెట్టారు, ప్రేమించని వారు కనిపించారు, ప్రేమించని వారు నా ఇష్టం ఉంటే వెళ్తాను అనుకుంటారు, ప్రేమించని వారు వెళ్తే లేకపోతారు, కనుకపోతారు. చూడగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు భార్యతో భర్తతో ప్రమాణం చేయిస్తారు. ఎప్పటి వరకు? సావు మల్లను ఎడబాపు వరకు అంటారు. సావు మల్లను ఎడబాపు వరకు, కలిమియందును, లేమియందును, వ్యాధి ఎందును, ఆరోగ్యము, ఇన్ని ఏ వచ్చినా వాటన్నింటిలో సత్యవరకు ప్రేమిస్తారు. కానీ ఆ భర్త కానీ ఆ భార్య కానీ పరలోకానికి తీసుకెళ్ళదో తెలుగు అదొద్దు. తీసుకెళ్ళది అంతే, తీసుకెళ్ళది. కానీ యేసయ్య మాత్రం అన్నాడు, నేను నిన్ను ప్రేమించాను. ఎట్లా అంటే నా రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టినట్టు ప్రేమించాను. నువ్వు అంతా త్యాగం చేయాల్సిన అవసరం లేదు, కపటం లేకుండా ప్రేమించు. ఆయన ప్రేమించేవాడి దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. ఆయన ప్రేమించేవాడు ఎప్పుడు నేను యేసయ్యను చూడాలా, ఎప్పుడు చూడాలా. హల్లెలూయా. నా దేవుడి మందిరికి ఎప్పుడు పోదునా, నా దేవుడు ఎప్పుడు స్తుతించుదునా అని ఎదురు చూస్తారు. ఆ విధంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆ శిక్ష నుంచి నేను తప్పించడానికి యేసయ్య వచ్చాడు, ఆ మరణం నుంచి తప్పించడానికి యేసయ్య వచ్చాడు. ఆ సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందు నడిపించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. బాప్తిసం తీసుకున్న వారు ఎవరైనా ఉంటే వెనకాల డోర్ లోపలనే ఉండాలి. బయటకు ఎవరు కూడా వెళ్ళొద్దు. బయటకు వెళ్తే నేను బయటకు రావాల్సి వస్తుంది. కనుక ఇది జాగ్రత్తగా బాప్తిసం తీసుకొని కూర్చోవద్దు, మోకాళ్ళే ఉండాలి. వెనుకకి వెళ్ళేవారు, బాప్తిసం తీసుకునే వారు మోకాళ్ళ మీదనే ఉండాలి. కనుక అందరూ కూడా సిద్ధపడదామా? బాప్తిసం తీసుకునే వారు వెనక్కి వెళ్ళాలి. అసలు అయ్యడు కూడా వచ్చాడు గుర్తులకి ఆ పనితో చప్పట్లు కూడా కావాలి. కూడా ప్రార్థన దేవునికి హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రభు శరీరం, ప్రభు రక్తం మన మందిరంలో ఉండగా మనకు తెలిసి తెల్లగేమన్న అవిధేయత, కృతజ్ఞత, నిర్లక్ష్యత ఉంటే దేవా నన్ను క్షమించి, నన్ను కడుగు, నన్ను పవిత్రపరిచి, నన్ను పరిశుద్ధపరిచి అడుగుదాం. ఆయన ప్రసన్నత మన మీదకి రావాలని, ఆయన కృప మన మీదకి రావాలని. ప్రభువా అయ్యా స్తోత్రం, నువ్వు తెలియపరిచావు ప్రభువా. మా కోసం కలవరి కొయ్య పని సిలువలు వేలాడి రక్తం కార్చావు ప్రభువా. పంచ గాయాలు పొందావు ప్రభువా. మా మనసు చేసిన పాపానికి నీ తలలో ముళ్ళ కిరీటం కొట్టబడ్డాలి. మా కళ్ళు చేసిన పాపానికి మా కళ్ళలోకి మీ కళ్ళకి అయ్యా స్తోత్రం, మీ రక్తపు బొట్టులు కార్చబడ్డాయి ప్రభా. అయ్యా స్తోత్రం, మా నోరు చేసిన పాపానికి నీ నోట్లో చేతులు చేతిగా భయపడ్డాయి. మా చేతులు చేసిన పాపానికి మా చేతుల్లో మీ చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మా కాళ్ళు చేసిన పాపానికి నీ కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మా నిలువేల చరందాలు చేసిన పాపానికి ఒకటి 40 కొరడ లోపల తిన్నావు ప్రభా. ఈ స్తోత్రం, నాగల్చే దున్నబడిన భూమిగా చేసుకున్నావు. మా కోసం ప్రాణ త్యాగం చేసిన వాడానికి స్తోత్రం. ఎంత ప్రేమనైనా నీకు వందనాలు అయ్యా. స్తోత్రం దాంతోటి అయ్యా నా దోషములు కడుగునైనా, నన్ను పవిత్రపరిచయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను యోగ్యునిగా చేయనైనా అడుగుతున్నాం ప్రభా. ఇది శుద్ధీకరణ సమయం. నీకు నీవే ప్రార్థన చేసుకొని దేవునితో సమాధానపరచవలసిన గడియేది. నువ్వెవరు దేవునితో మాట్లాడు, దేవా నన్ను క్షమించని అడుగుదా. ప్రార్థన చేసుకున్నాం. ఇది దేవునితో సంధి చేసుకోవాల్సిన గడియ, దేవునితో సమాధాన పడవలసిన గడియ. అప్పుడు దేవుడు అడుగుదాం. ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన సమాధానం మన మీదకి వచ్చులాగా, ఆయన సహవాసం మన మీదకి ఉండులా. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుదాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకుంటుండగా, ఎవరికి వారే దేవునితో సమాధాన పడుతుండగా, త్రోవలు ఉండగానే ఆయనతో సమాధాన పడము. లేకపోతే ఆయన పండుగగా పెద్దలు పట్టుకున్న న్యాయపతి చెరసాలలో వేయించినడు బయటనట్టు. నిజంగా త్రోవలు ఉండగానే, జీవితం ఉన్నప్పుడే దేవుని క్షమించండి అని అడుగుదాం. ఆయన కనికరం, ఆయన కృప కోసం అడుగుదాం. ఇప్పుడు దేవుడిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మనకు తెలుగు ఎన్నో దోషాలు చేస్తాడు, ఎన్నో అవిధేయమైన పనులు చేస్తాడు, ఎన్నో బుద్ధిహీనమైన పనులు చేస్తాడు, ఎన్నోసార్లు నిర్లక్ష్యత చేస్తాం. మనం నిర్లక్ష్యం మన మీద ఆవరించబడుతాం. అడుగుదాం, దేవాన్ని క్షమించమని అడుగుదాం.
ఎవరికి వారి ప్రార్థన చేసుకోండి. కొద్దిసేపు నేను మౌనంగా ఉంటాను. మీరు కూడా దేవునితో శాంతి చేసుకోండి, సమాధాన పడండి. ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువానికి వస్తున్నాను. మా కోసం కలుగుడు అయ్యప్పని సిలువలు వేలాడుతున్న కాల్చవరచములు విలువలు అయ్యా, శరీరం మా కోసం ఇచ్చాను. ఇది నా రక్తం, ఇది నా శరీరం అని అవుతున్నాను. ఇది దినదినమున నిత్య జీవం కలిగిన వాడు. మీరు అక్కడ పర్యంతం, మా భోగడ పర్యంతం దీన్ని మేము కొనసాగించగలగాలి. ప్రభు ఓ ప్రభు, స్తోత్రం తెలిసిన మీరు కృపనిచ్చారు, మీరు సాధించారు. మా దోషములన్నీ కడిగారు. మమ్మల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. కూర్చున్న వారందరూ కూడా ప్రార్థన చేసుకుంటుండగా వారందరినీ పవిత్రులుగా చేయమని ప్రార్థన చేస్తాం, పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తాం. అయ్యా, నీకు ఉన్నాను. మా దోషములు కడిగినందుకు, మమ్మల్ని అపవిత్రులను చేసినందుకు, మమ్మల్ని పవిత్రులుగా చేయమని నీ రక్తం ద్వారా ఇప్పుడే మా దోషములన్నీ కడగబడాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాం. ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగి నీ మీద ఆనుకుంటారో వారి అంటే నువ్వు దృష్టి నిలిపేదేవడమయ్యా. మమ్మల్ని క్షమించి పవిత్రుడిగా చేసి పరిశుద్ధపరచమని అయ్యా వందనాలు. అదే విధంగా ఈ రొట్టెను కాకండి, ఈ రొట్టెని దేహముగా మార్చబడాలని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున ప్రార్థన పూర్వకంగా తయారు చేసిన ఈ రొట్టెను, ఇది యేసు నామమున నీ దేహముగా మార్చబడనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అదే విధంగా స్తోత్రం, మా కోసం కలవరి పోయిపోయిన చివరి పట్టుదాకా కాల్చిన రక్తాన్ని నేను దారిపోసి ఈ ద్రాక్ష రసాన్ని మీ రక్తంగా నేను మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తములో విడుదల, మీ రక్తములో ఆరోగ్యం, మీ రక్తంలో పవిత్రత నీ ప్రభా. ఈ రొట్టెని దేహముగా మార్చబడాలి, ఈ ద్రాక్ష రసం నిరక్తంగా మార్చబడాలి. అయ్యా వందనాలు ప్రభా. మీరు నా పేరుని ఏదడిగిన చేస్తానని వాగ్దానం ఇచ్చారు. మమ్మల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసినందుకు, ఈ రొట్టెను నిజంగా మార్చినందుకు, ఈ ద్రాక్ష రసాన్ని నిరక్తంగా మార్చినందుకు నీకు స్తుతి. నేను యోగ్యంగా పాల్గొనే శక్తిని సామర్థ్యం మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువైన యేసు క్రీస్తు నామమున రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీన్ని తిన్నప్పుడల్లా దాన్ని జ్ఞాపకం చేసుకుని చేయడని యేసు క్రీస్తు ప్రభు చెప్పారు. మహాగ్రంథా నీకే స్తోత్రులు గంటలు తెలిసినాను. అదే విధంగా నీకే స్తోత్రం ప్రభు. అయ్యా స్తోత్రం, ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతలు తెలిసి, ఇది మీ కొరకైన నా కృత నిబంధన రక్తం, దీన్ని తాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడని యేసు క్రీస్తు ప్రభు చెప్పారు. పరమకని వందనాలు. ఈ రక్తాన్ని బట్టి అయ్యా స్తోత్రం వందనాలు. యేసు క్రీస్తు నామమున ఈ దేహాన్ని బట్టి నీకే వందనాలు. దీనిలో పవిత్రముగా శక్తివంతులుగా పాల్గొనే శక్తి ఇచ్చాడు. ఈ దేహము తింటుండగా మా దేహం యేసు దేహముగా మార్చబడును గాక. అయ్యా వందనాలు. మీ రక్తం తాగుతుండగా మా నరాల్లో యేసు రక్తం ప్రవహించును గాక అని ప్రార్థన. నీ మహిమతో, నీ శక్తితో, నీ సామర్థ్యంతో, నీ బలంతో, నీ అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ రాకడ పర్యంతం, మా పోగడ పర్యంతం నీ మరణ పురుతాలుగా సాక్ష్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా ఈ లోకంలో మేము నిలబడము గాక. నీ బలమైన అభిషేకం మాకు అనుగ్రహించి దేవించమని, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావాలు తెలుసు. వీళ్ళందరూ కూడా దీవించి బలపడు, ఆశిస్తూ కోర్తలు చేయమని నీకే స్తుతి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున నీకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. కావలసిన వారందరూ కూడా మీ కుడి చేయి పైకెత్తాలి. మీ కుడి చేయి పైకెత్తు మీరు సిద్ధపడుతున్నారు మాకు అర్థమవుతుంది. అయ్యా కాబట్టి పరిచయాలు తీసుకొస్తున్నప్పుడు మీరు చేయి పైకుంటేనే మేము ఇవ్వబడతాం. మీరు చేయి దిద్దుకుంటే మేము ఇవ్వలేదు. మీరు సిద్ధపడలేదని అర్థం. కాబట్టి మీరు సిద్ధపడండి, సిద్ధపడి చెయ్యెత్తండి. ఒక పాట పాడుతుండగా ఇది మీ దగ్గర దేవబడుతుంది.
వచ్చిందా? ఒకవేళ మా తప్పిదం వల్ల మీకు అందరికీ వెళ్ళిపోతే గుర్తు చేయండి. అందరికి వచ్చిందే సంతోషం. అందరికి వచ్చిందా? అందరికి వచ్చినట్టయితే అందరం కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రం చేసి ప్రభు శరీరం ప్రభు రక్తం తాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మనం యేసు దేహం తిందాం, యేసు రక్తం తాగుదాం. ఇంకా ప్రభు శరీరం ప్రభు రక్తం మిగిలబడదు. ఇంకా రక్షించబడకుండా, ఇంకా పాప క్షమాపణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఉండిపోయిన దేవుని బిడ్డలారా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడిని కృపణిస్తున్నాడు, మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా దేవునికి దూరం అయిపోతున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలుస్తుండగా, నేను ఆహ్వానిస్తుండగా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మనికి వాడికి శిక్ష విధించబడును అన్నట్టు. ఇంకా దూరం అయిపోకు దేవుని. ఇదే రక్షణ సమయం, ఇదే రక్షణ దినం. మారు మనసు పొందు, సంఘములో చేర్చబడు, దేవుని రాజ్యానికి వారసుడుగా, ఇది సేవకుడిగా ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాగరుడా, శుద్ధుడ, వందనాలు. నీ శరీరంలో రక్తములో పాల్గొన్న బిడ్డలందరూ మేము పాల్గొన్నాం, యోగ్యంగా పాల్గొన్నాం. అయ్యి మమ్మల్ని పవిత్రపరిచి నీ రాగడ పర్యంతరం మా ప్రోగ్రాంగా నమ్మకంగా కొనసాగించే శక్తిమంతులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అవి తీసుకున్న వారు నీ మరణ పుట్టుకలకు సాక్ష్యాన్ని ప్రకటించే వారికి ఉండాలి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక, మారు మనసు లేని వారికి మారు మనసు కలుగునుగాక, బాప్తిసం తీసుకున్న వారు బాప్తిసం తీసుకుందురుగాక, నీ సంఘములో చేర్చబడి నీ రాజ్యానికి వారసులు అవుతురుగా. తీసుకున్న వారికి నూతన అభిషేకం కలిపి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైనా పాత్రలు తీసుకురండి. విశ్వాసం హల్లెలూయా. స్తోత్రం. ఒక మాట గమనించండి, బాప్తిసం తీసుకున్న వారి విషయంలో ఇక్కడ ప్రభు శరీరము ప్రభు రక్తముగా మిగిలించబడింది. ఇంకా యేసు ప్రభువును సొంత రక్షకుని అంగీకరించకుండా బాప్తిసం తీసుకోకుండా ఉన్న వారి విషయంలో దేవుడు చెప్తున్న మాట గమనించండి. మీకు ఒక అవకాశాన్ని ఇస్తాను దేవుడు. దయచేసి ఈ మాటను మీరు అంగీకరించి, వాక్యాన్ని విన్న మీరు యేసు ప్రభు సొంత రక్షకుని అంగీకరించి బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడి మీరు కూడా పాల్గొందాలని ప్రభుత్వం బట్టి నేను తెలియజేస్తున్నాను. ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేక ఉన్నా బట్టి తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుని మార్గం ఉంటుంది, ఈ ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మార్గం ఉంటుంది. కనుక దయచేసి బాప్తిసం తీసుకున్న వారికి మంచి అవకాశంగా భావించి మీరు తీసుకొని పాల్గొందని ప్రభుత్వం బట్టి తెలియజేస్తున్నాను. తీసుకున్న వారికి కూడా ఒక హెచ్చరిక ఏంటి అంటే, ఒకప్పుడు చీకట్లో ఉన్న వారమే, ఒకప్పుడు క్రీస్తుని ఎరగని వారమే, అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఈ మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. నిజంగా అమ్మా తలకాయ పక్కన తిరుగుతూ రంగాలు ఇంకా ఉండాలి, మీ పక్కకి ఎదురుగా జరగదు. అమ్మా పాప తీసుకురా దగ్గరికి. ఈ పాప చాలా స్మార్ట్గా ఉందని అందరూ ఆవిడ చూస్తున్నారు. దయచేసి ఒకప్పుడు చీకట్లో ఉన్న వారిని దేవుడు మహాకృపం బట్టి, ఆ యోగ్యత లేదు, అర్హత లేదు, అయినప్పటికీ ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణను బట్టి ప్రతి నెల కూడా ప్రతి వారం పాల్పొందామన్నాం. ఒకటే వారం పాల్పొందాం, అక్కడి నుంచి నేను రాలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏదేమో ప్రతి వారం కూడా ప్రభుత్వంలో ఉంటుంది. పాలు పొందుతున్న వారు దయచేసి మీరు ఒకప్పుడు ఎట్లా చీకట్లో ఉన్నారో ఇప్పుడు చాలా మంది అలాంటి చీకట్లోనే ఉన్నారు. దయచేసి దేవుడు ఇప్పటి వరకు ఒక యవనస్తుని, ఒక బ్రదర్ని ఇక్కడ, ఒక సిస్టర్ని ఇక్కడ నిలబెట్టి, అమ్మా సిస్టర్ని ఇక్కడ నిలబెట్టి చెప్పాడు, నీకు 5 తలంతులు ఇచ్చాడు, నీకు 2 తలంతులు ఇచ్చాడు. ఒకవేళ వీటిని కానీ నువ్వు
వాటితో వ్యాపారం చేయకపోతే, వాటితో పని చేయకపోతే చెడ్డ దాసుడా అని ఒక తలంపించిన వాడు ఏ విధంగా ఉన్నాడు? ఆ చెడ్డ దాసుడాలా అని వాళ్ళు అనిపించుకోవద్దు అంటే ఖచ్చితంగా దేవుడు రక్షణ నీకు ఇచ్చాడు. దాని చేత పట్టుకొని దేవుడిని అడుగుతూ ఉండాలి. దేవుడు నీకు చెప్తా ఉంటాడు, దేవుడిని నడిపిస్తూ ఉంటాడు. ఎట్లా అంటే నువ్వెన్నడూ కూడా ఆ విధంగా ఆశ్చర్యం కలిగే విధంగా నీ ద్వారా దేవుడు నడిపిస్తాడు. నీవు నడుపు కట్టి నిలబడగలిగితే దేవుడి కొరకు అయ్యా నేను నిలబడని రెడీ అని ఒకవేళ నీవు కూలుకుంటే నీ ద్వారా నేను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే యేసుక్రీస్తు శరీరం తిని యేసుక్రీస్తు రక్తం తాగారో వారందరూ కూడా పని చేయాలి. హల్లెలూయా. వారందరూ కూడా పని చేయాలా. పని చేయకపోతే సోమరుడు చెడ్డదాసులు అంటారు. కనుక ఒకటి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాట. ఆ మాట ఏంటి అంటే, ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కళ్ళు తీసుకొచ్చిన అనుకోండి, నెక్స్ట్ మంత్కి ఒక్కళ్ళు తీసుకొస్తే ఎంతమంది అవుతారు? ఈ మందిరము సరిపోదు. హల్లెలూయా. మందిరం సరిపోదు. కనుక ఇది దృష్టిలో పెట్టుకొని నిజంగా దేవుని మందిరాన్ని నింపాలా, పరలోక రాజ్యం కొరకు అనేకలను సిద్ధపరచాలా అనే హల్లెలూయా. పరలోక రాజ్యం కొరకు నేను సిద్ధపరచాలా అనే నమ్మకం విశ్వాసంతో నడుకట్టము నిలబడండి. కోటాను కోట్ల దేవదూతల ఎదుట, 24 పెద్దల ఎదుట, 4 జీవుల ఎదుట నిన్ను గూర్చి అంటాడు, నమ్మకమైన దాసరాల. హల్లెలూయా. ఈ మాట కొరకు మీరు నిలబడండి, నడవండి, దేవుని నామాన్ని మహిమపరచండి. ఈ మంచి అవకాశాన్ని మీ సొంత పొలం పని కావచ్చు, నువ్వు చేసే పని ఏదైనా కావచ్చు, ఎంత ఇంట్రెస్ట్గా ఆశతో నువ్వు చేస్తావో ఆ విధంగా చేయడానికి పూనుకలను ప్రభువుని బట్టి తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భోజనం పెట్టిన వారి విషయంలో కూడా ఎంతమంది ఇచ్చారు నేను అడగను. అందరు కలిసి కొంతమంది కలిసి వేశారు, ఏం చేశారని నేను విన్నాను. ఓకేనా? ఓకే. మనందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము ముందుకు పిలిచి మేము ప్రార్థన చేయలేము, ఈడుండే ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఫీల్ అవుతారేమో, మరి ఇయ్యనోళ్ళు ఫీల్ అవుతారు. దయచేసి ఇయ్యనోళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా సేమ్గా ఫీల్ కావాలా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి నేను ఇయ్యాలా అనే విధంగా మళ్ళీ నెక్స్ట్కి నేను ఎక్కువ ఇయ్యాలా, 200గా ఇయ్యాలా అనే విధంగా మీరు ఆలోచన కలిగి ఉండాలని ప్రభునాన్ని బట్టి తెలియజేస్తాను. ఎందుకంటే దేవుని మందిరంలో ఖచ్చితంగా సహవాస భోజనం చేయాలని ప్రాముఖ్యమైనది. ఈ సంవత్సరంలో ఎంతమంది పెట్టలేరు? మీ గుడ్డల మీద చేసుకొని చెప్తే సంవత్సరానికి ఒక్కసారి కూడా పెట్టకపోతే హల్లెలూయా. నేనేమన్నా దేవుడు దీవించినాను కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని స్తోత్రం. నెక్స్ట్ మంత్ ఎవరు పెడతారని కూడా నేను ఇప్పుడు ఏం అడగను. ఒకవేళ పెడతామంటే పర్లేదు, లేకపోతే నేనే పెడతాను. నెక్స్ట్ మంత్ మాత్రం నేనే పెడతాను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చేసిన కార్యమును బట్టి, దేవుడు కార్యం అంటారు, నేను కార్యమును బట్టి నేనే పెడతాను. దయచేసి అందరూ కూడా ప్రార్థన లేచిన పడదామా? లేచిన ఒక పాట పాడుతూ మనం కాన్ఫరెన్స్ సమర్పించుకుందాం. జ్యోతమ్మ గారు ముందుకు వచ్చి, జ్యోతి రమ్య ముందుకు వచ్చి ఒక పాట పాడుతుండగా మనం కాన్ఫరెన్స్ సమర్పిద్దాం. ఇవి వస్తాయి వస్తలేవు. రండి బ్యాట్ అయిపోయింది, సెన్స్ అయిపోయింది. సెన్స్ అయిపోయింది. నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా.
ఏ తీర్థమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా సేవ ద్వారా ఆహ్వానించుకుంటారు. ఈ మందిరంలో కూర్చొని నేను ఆరాధించి స్థితించి కొనియాడి పశువుల వాటిని ధ్యానించి దాని ప్రకారంగా తీర్మానం తీసుకుంటారు. బయట చూసుకుంటా వాక్ అయినటువంటి మరి భూమిని నడిపింపుతో లోకంలోనికి సాక్షులుగా పెరగడానికి మమ్మల్ని మేము ఆయత్తపరచుకుని నడిపించి ఇంకా సమాధానం దుఃఖాలు ప్రారంభిస్తున్నాం. నేను ఇంకను పౌరుకుంటున్నా నేను ఇంకను మనుషులను సంతోషపెట్టి వాడుగా ఉండి ఉన్నట్లయితే నేను క్రీస్తు దాసుడుగా ఉండలేకపోయినని శ్రమిస్తున్నాను. కాబట్టి మనుషులు మాత్రమే సంతోషపరచువారు ఉండకుండా నిన్ను సంతోషపరిచేటటువంటి వాళ్ళు మీరు అప్పగించిన పనిని నమ్మకంగా నెరవేర్చేటటువంటి విధంగా విశ్వాసంగా ఇది మొదలుకొని నా కృపాక్షేమమున నీ యొక్క వచ్చిన కృపాక్షేమమును ప్రకటించి నీ దాసరాలను అన్ని విధాలుగా సిద్ధపరచు. నీ ప్రేమిడలందరూ కూడా తల్లిపోతారు. మీరు ఇచ్చిన వాళ్ళ నుండి తిరిగి చేయి చాచి తల్లిపోతారు. సంఘక్షేమ అభివృద్ధి నిమిత్తం తల్లిపోతారు. చరించిన కార్యములన్నీ కూడా తల్లిపోతారు. ఈ ఆలోచన ప్రకారంగా ఖర్చు చేయబడుతుంది. ఈ ఆత్మ సహాయం నడుపుకుని దయచేసి అనుగ్రహించి చేయి చాచేసిన ప్రతి హస్తాన్ని కూడా మీరు నడిపించి పంట పొలాలను కూడా తల్లిపోయించి విస్తారమంతా పంట కోయుటకు తల్లిపోతారు. అనేకమైనటువంటి లాభాలు రావడానికి అందులో నీ వాట నీకు చెల్లించి మిగతా వారు అనుభవించినటువంటి స్వాములు అది అతి విజయంగా ప్రతిలాడుకుంటున్నాము స్వామి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసమును సకల ఆశీర్వాదం కూడుకొని దేవుని వాక్యాలైన ప్రతి వారు దాని ప్రకారం మంచి దాసుడుగా అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి వారికి, ప్రభువులో పాల్గొన్న ప్రతి వారికి, ఈ రోజున భోజనం ఏర్పాటు చేసి దాంట్లో సహాయపడిన వారందరికీ, నాడుబడి సంఘానికి సకల పరిశుద్ధులకు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన కృప, ఆయన సన్నిధి, సమాధానం తోడే నీడే ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపరాజిని జయం 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 కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.